నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే దీపావళి అనగానే దీపాల కాంతులతో వెలిగిపోయే ఒక రోజుగా చెప్పుకోవచ్చు. అయితే శాస్త్ర ప్రకారంగా కనుక తీసుకుంటే దీపావళి పండగ అనేది 5 రోజులుగా జరుపుకునే ఒక సాంప్రదాయం అయితే ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 5 రోజులుగా కాకుండా 3 రోజులుగా రాను రాను ఒక్క రోజుగా జరుపుకునేలా మారిపోయింది. అసలు ఎందుకు ఇలా అవుతోంది? నిజంగా దీపావళి 5 రోజులు జరుపుకుంటేనే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది పొందుతామా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు అమ్మతో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భారతీయం సత్యవాణి గారు, మనందరికీ ఎంతో సుపరిచితులు. ఇంకెందుకండి ఆలస్యం, అమ్మతో మాట్లాడేసి ఈ విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా, శుభాకాంక్షలు మీకు. అమ్మ దీపావళి శుభాకాంక్షలు అమ్మా. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ దీపావళి ఒకప్పటి రోజుల్లో తీసుకుంటే దీపావళి 5 రోజులుగా జరుపుకునేవాళ్ళు అని చెప్పి నేనైతే విన్నాను. కానీ ప్రస్తుత రోజుల్లో రాను రాను 3 రోజులుగా ఒక్క రోజుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమావాస్య దీపావళి రోజు మాత్రమే. ఎందుకు ఇలా అయిపోతుందంటారు? అసలు నిజంగా 5 రోజులు జరుపుకోవాలి అని అంటే మనం ఏ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరించాల్సి ఉంటుంది? అసలు దీపావళి పండుగ 5 రోజులు 3 రోజులు అని కాదమ్మా. దీపావళి పండుగ దసరా పండుగకు కొనసాగింపు. ఓకే. దీపావళి పండుగ రోజు మనం ఏ పూజ చేస్తాం? లక్ష్మీ పూజ. మరి దసరాలప్పుడు ఎవరిని పూజ చేసాం? అమ్మవారి పూజే, దుర్గా అమ్మవారు. ఇంకో అమ్మవారికి కూడా చేసాం. ఎవరు? సరస్వతి. మూలా నక్షత్రం రోజు అవును సరస్వతి అమ్మవారికి పూజ చేసాం. అవునమ్మా. మెయిన్ గా ఎవరికి చేసాం? శక్తి స్వరూపుడైనటువంటి పార్వతీ అమ్మవారి పూజలు వివిధ రూపాల్లో కొలుచుకున్నాం. అవును. మరి లక్ష్మీ సంగతి ఏమిటి? ఆ లక్ష్మీదేవి పూజే ఇప్పుడు జరుపుకుంటున్నాం. కాబట్టి దసరా పండుగకు కొనసాగింపే దీపావళి. కానీ ఈ సంగతి చాలా మందికి తెలియదమ్మా. అందుకని సరస్వతి పూజ రోజున చాలా పెద్ద ఎత్తున చేసుకుంటాం మూలా నక్షత్రం. అవునమ్మా. ఆ సమయంలో లక్ష్మీ అవతారంగా మనం ఊరికి కొలుచుకుంటాం, కానీ లక్ష్మీ పూజ ఘనంగా ఎక్కడ జరుపుకుంటాం? ప్రత్యేకంగా లేదమ్మా. ప్రత్యేకంగా అసలు పోషణకర్త ఆవిడే కదా, మరి ఆవిడకి జరుపుకోకపోతే ఎట్లా? అందుకని అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు అంటే ఎవరు? ప్రకృతి. అందుకని ప్రకృతికి ప్రతీక అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ దీపావళి పండుగ రోజు జరుపుకుంటాం. నువ్వు అన్నట్టుగా 5 రోజులు కాదు, ముఖ్యంగా 3 రోజులు ఎక్కువగా గుర్తొస్తుంటాయి మనకి. అవునమ్మా. ధనత్రయోదశి. ధనత్రయోదశి అంటున్నావు. దేనిని ధనం అంటారు? కూడా ఇప్పుడు డబ్బు అంటేనే దేన్ని మనం సృష్టించుకున్న రూపాయల అంతే కాదు కదా. దేనిని సంపద అంటారు, దేనిని ధనం అంటారు. ఆ ధనత్రయోదశికి ఏమిటి మూలం? ఈ ధనవంతం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి దగ్గర నుంచి. అమ్మవారి ఎట్లా ఇస్తుంది? నువ్వు 100 రూపాయలు ఎవరు తయారు చేస్తున్నారు? 100 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, లేకపోతే కాయిన్స్ ఎవరు తయారు చేస్తున్నారు? మనుషులే కదా. ఆ తయారు చేసినట్టు రూపాయి నోటుని భూమిలో పాతి పెడితే మళ్ళీ 100 రూపాయలు పుడతాయా? పుట్టవు కదా. కాబట్టి దీని తయారీ మనిషి తయారు చేస్తున్నాడు. అది మనుషులు తయారు చేసే సంపద అది. కానీ దైవ సంపద అనేది ఒకటి ఉందిగా. ఏదది? ఒక గుప్పెడు విత్తనాలు నువ్వు పొలంలో చల్లితే కొన్ని 100 బస్తాలతో తెచ్చుకుంటున్నావు. నువ్వు ఒక గోవును పెంచితే కొన్ని 1000 గోవులు అవుతున్నాయి. ఒక విత్తనం నాటితే ఆ విత్తనాల ద్వారా ఎన్నో వృక్షాలు పెరుగుతున్నాయి. ఇది దైవ సంపద. మానవుడు సృష్టించినటువంటి సంపద ఏదైతే ఉందో, మనం తయారు చేసుకున్న నోట్ల మీద మనం ప్రేమను పెంపొందించుకుంటూ అసలు ఆధ్యాత్మిక సంపద అనేది ఒకటి ఉన్నదని మర్చిపోతున్నాం. కాబట్టి అటువంటి ప్రకృతికి ఒదిగి ఉండడం ఎలాగో, ఆ ప్రకృతికి విఘాతం కలిగించకుండా, ఆ ప్రకృతిలో వికృతి చేష్టలు చేయకుండా మనల్ని మనం తడిమి చూసుకోవడానికి వచ్చే పండుగలు ఇవన్నీ కూడా మనలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక చింతనను, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని మనలో పెంపొందించడానికి మన మహర్షుల చేత ప్రకృతికి ముడివేసి వచ్చినవే మన పండుగలు. అందుకని ఆ రోజున ధనత్రయోదశి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. బంగారం కొనాలి అని. బంగారం కొనమని చెప్పలా, నీకున్నటువంటి సంపదను 10 మందికి పంచిపెడితే పుణ్యం అని చెప్పాను తప్ప, నువ్వు బంగారం కొట్టుకుని లాకర్లో పెట్టుకుని బీరువాల్లో పెట్టుకుంటే నీకేమీ ఒరిగేది లేదు. దానం చేయాలమ్మా రోజున. ధనం అంటే అసలు అది కదా అర్థం. కాబట్టి ధనత్రయోదశి అంటే ఏమిటంటే, అందుకని మన పండుగలు చేసుకున్నప్పుడు చేసుకున్న పిండి వంటలు కానీ, మనం వండుకున్న పదార్థాలు కానీ 10 మందికి పెట్టి మన సంతృప్తి పడతాం. 10 మందికి పెట్టేదే సంపద.
ఏదో ఏదో లోగా చెప్పినట్టు ఏదో సంపాదించిన దాంట్లో దశభాగం ఇవ్వమని చెప్పి మనం పోగు చేసుకునే మతం కాదు మనది. మనం నిరంతరము చేసుకునే పండుగల వల్ల, హిందువులలో ఎన్ని పండుగలు ఉన్నాయి, సంవత్సరం అంతా పండుగలు, ప్రతి నెల పండుగే మనకి, ప్రతిరోజు పండుగే. ఇప్పుడు తిథులు ఎన్ని ఉన్నాయి, అన్ని తిథులలోనూ పండుగలు ఉన్నాయి చూడమ్మా, పాడ్యం నుంచి. అట్లా తదియ, విధియ, అలాగే చవితి, వినాయక చవితి, అట్లాగే మనకి పంచమి, ఋషి పంచమి, ఇలా చూసుకుంటే మీకు ప్రతి తిథి నాడు మనకు పండుగలు, దీపావళి, అమావాస్య, వైకుంఠ ఏకాదశి, ఇలా చూసుకుంటే ప్రతిరోజున పండుగగా జరుపుకోవడం వల్ల మనం సంపాదించిన ధనాన్ని 10 మందికి మనకు తెలియకుండానే రొటేట్ అవుతోంది. ఇది మన హిందువులలో ఉన్న గొప్పతనం. నీకు తెలియకుండానే నువ్వు సంపాదించిన ధనం పరోక్షంగా చాలా మందిని బ్రతికిస్తోంది. నువ్వు బ్రతుకుతూ 10 మందిని బ్రతికించటం ఎట్లాగో మన ఋషులు మనకు పండుగల రూపంలో నేర్పించారు. అందుకని ఏం చేశారు, ఒక తాయిలం చూపించారు, మన పుణ్యము అనే తాయిలం. ఇది చేస్తే నీకు పుణ్యం వస్తుంది అని. అప్పుడే చేస్తాం కదా, అప్పుడే చేస్తాం. ఎందుకంటే భగవంతుడు అన్ని 2 ఇచ్చాడు. 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, 2 చెవులు, అన్ని 2 ఇచ్చి నోరు మాత్రం ఒక్కటే పెట్టాడు మనకి. అది కూడా 2 పెట్టాడు అనుకో, ఏమవుతుంది, అంతా మనమే తినేస్తాం. అందుకని సూచనగా నోరు మాత్రం ఒక్కడే పెట్టి ఎదుటివాడి నోటికి కూడా అందించమని చెప్పడానికి మనకి పండుగల రూపంలో 10 మందికి పంచిపెట్టేటటువంటి గొప్ప సంస్కృతిని పండుగల రూపంలో అందించారు. మీరు పల్లెటూర్లకు వెళ్ళండి, పండుగలు, సంక్రాంతి, దీపావళి పండుగలు కనుక చూస్తే గ్రామంలో ఉండే అన్ని వృత్తుల వాళ్ళని భోజనాలకి పిలిచి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇప్పుడు మన కులాలతో కుమ్ములాడుకుంటున్నాం, కానీ ఆ కుల వృత్తులలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించటల్లా. ఆ వృత్తుల వల్లే మనం జీవించగలుగుతున్నాం. కరెక్టే. ఈ కుల వృత్తులలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు లేకపోయినా మనకు జీవితం నడవదు, గడవదు. అవునా కదా? సృష్టి కూడా నిలవదు అసలు. అందుకని అందరినీ ఆదరించడం కోసం, అందరినీ గౌరవించుకోవడం కోసం, పరస్పరం సహకరించుకోవడం కోసం పండుగల రూపంలో సామూహికంగా భోజనాలు చేసి మనం వండినటువంటి పదార్థాలు అందరికీ పంచిపెట్టుకుంటూ ఆనందంగా చేసుకోవడాన్ని పండుగ అంటారు. అటువంటి పండుగలు దీపావళి పండుగ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. కానీ ధనత్రయోదశి రోజున మనం పిచ్చిగా బంగారపు కొట్లకు ఎగబడి అనవసరంగా దాన్ని పోగు చేసుకుని అనవసరంగా ఇక్కట్లు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఆ బంగారం కొనడానికి మళ్ళీ భర్తల్ని ఇబ్బంది పెట్టడం, ఆ భర్తలు మళ్ళీ లంచాలు తీసుకోవడం, రకరకాలు మళ్ళీ నగలన్నీ వేసుకుని ఏం చేస్తారు, 10 మందిలో ఇంకా కొంతమందిలో అసూయని పెంచడం, ఇంతే కదా జరిగేది. కాబట్టి ఏది ధనం, ఏది నిజమైన సంపద, అవన్నీ గ్రహించుకోవడానికి కోసమే ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకోవడం కోసమని ప్రకృతికి ముడివేసి మనకి పండుగలు అందించారు. అలాగే నరక చతుర్దశి మరునాడు వస్తుంది. నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు కన్నెలను చెరపట్టి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు విడిపించడానికి బయలుదేరాడు కదా. ఆ కథ అంతా మీకు తెలుసు. అప్పుడు సత్యభామ కూడా తాను కూడా వెళుతుంది, నరకాసురుడితో యుద్ధం చేస్తుంది. తనకి కొడుకు అవుతాడు నరకాసురుడు. కొడుకు గనక తప్పు చేస్తే, ఇది బాగా వినాలి మనందరం, చాలా మంది తల్లులు ఏం చేస్తారు, కొడుకులు కూడా తప్పు చేస్తూ ఉంటే వెనకేసుకొస్తుంటారు వాళ్ళు. సత్యభామ అలా చేయలా. తన కొడుకైనప్పటికీ కూడా కన్నెలను చెరపట్టి ఆ విధంగా పాడు చేస్తూ ఉంటే తన కొడుకును కూడా సంహరించి తలకాయ తెగ్గొట్టి నేల మీదకి విసిరేసింది. ఇక్కడ ఆ సందేశం ఎందుకు అందుకో మనం, ఒరే ఇంత సంపాదన ఎక్కడదరా నీకు, నీకు వచ్చే జీతం ఎంత, నువ్వు తెస్తున్న డబ్బు ఎంత, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు ఇదంతా నువ్వు. అవును, నిన్న తీయగలగాలి. అవునమ్మా కదా. అవును. అడుగుతున్నారా అట్లా? అడగట్లే. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం చూడు, అమ్మా చిన్నప్పుడు నేను తోటకూర దొంగిలించినప్పుడే నువ్వు నన్ను మందలించి ఉంటే ఇవాళ గజ దొంగగా రూపొందేవాడని కాదు కదా. నేను చిన్నప్పుడే తప్పు చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు నన్ను మందలించి నువ్వు కోప్పడి గనక సరిచేస్తే, కాబట్టి తప్పెవరే, నా తల్లే తప్పు చేసింది, తల్లికే శిక్ష వేయండి అన్నాడు. ఒక కథ ఉంది, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కాబట్టి తప్పు నా తల్లిదే, నేను కాదు ఈ దొంగగా రూపొందడానికని. అక్కడ సత్యభామ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అది. అంతేకాదు, పురుషుల నేపథ్యం ఉంటుంది, కానీ ఈ స్త్రీ ఎప్పుడు కూడా సాధించలేనిదంటూ లేదు. అందుకని దసరా రోజున మన అమ్మవారు ఆఫ్టర్ ఆల్ ఏ ఉమ్మన్ నన్నేం చేస్తుందని చెప్పి మహిషాసురుడు వరం కోరుకున్నాడు కదా. స్త్రీలను ఏదో చిన్న చూపు చూశాడు. అటువంటి స్త్రీలు
అబలలు కాదు సబలలు నిరూపించడం కోసమని, శక్తివంతులను నిరూపించడం కోసమని దేవతలందరూ సహకరిస్తే, తల ఒక ఆయుధం ఇస్తే అమ్మవారిని యుద్ధం చేసి రాక్షసులను సంహరించింది. ఇక్కడ సత్యభామ కూడా అంతే. క్రెడిట్ శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి ముచ్చపోయింది, తాను చేయలేక కాదు. అందుకని భారత స్త్రీ ఎప్పుడు కూడా క్రెడిట్ ఎప్పుడు భర్తకి ఇస్తుంది. అతడిని ముందు నిలబెడుతుంది, తన వెనకాల ఉంటుంది. వెనక ఉండి నడిపించేది పాలించేది అంతా కూడా స్త్రీయే అని చెప్పడం కోసం ఈ పండుగల తర్వాత కొనసాగింపుగా సత్యభామ కథ కూడా విన్నాం మనం. కానీ ఆడవాళ్ళని వంటింటికే పరిమితి చేశారు, ఇలాంటి పురాణ కాలం నుంచి ఇవన్నీ చూస్తున్నామంటే ఆడవాళ్ళకు కూడా మంచి ప్రాధాన్యత ఉంది. పురాణ వేదకాలం నుంచి ఉందమ్మా. గొప్ప గొప్ప బ్రహ్మవాదుల దగ్గర నుంచి పురుషులను ప్రశ్నలు వేసి వాళ్ళకి దిమ్మ తిరిగేటట్టు ప్రశ్నలు వేస్తే ఏ పురుషుడు సమాధానం చెప్పలేకపోయాడు. ఇప్పటికీ వాళ్ళకి సమాధానం దొరకడల్లా స్త్రీని గురించి వాళ్ళకి. అందుకని నా స్త్రీ స్వాతంత్రం అర్హత అంటే ఆవిడకి స్వాతంత్రం లేదని కాదు అర్థం, ఆమెకు రక్షణ అవసరం. ఆవిడ చక్కగా ప్రోత్సాహం, ఆమెకు రక్షణ నువ్వు ఇస్తున్న కొద్దీ ఆవిడ నీకు సేవించుకుంటుంది అని అన్నారు తప్ప ఆమెకు స్వాతంత్రం లేదని ఎవరు చెప్పారమ్మా? ఇప్పుడు ఎంతమంది స్త్రీలను చూస్తున్నాం మనం. అవునమ్మా, ముచ్చటేస్తోంది, బ్రహ్మాండమైనటువంటి పనులు చేయగలుగుతున్నారు. వాళ్ళు చెయ్యలేక కాదు, అన్ని వీళ్ళే చేసేస్తే మరి పురుషుడికి ఏంటి పాత్ర నువ్వు చెప్పు, నువ్వు ఆలోచించు. అంతే, మా దగ్గర శక్తి ఉంది కదా అని అన్నిట్లోనూ మనమే బయలుదేరామనుకో అసహ్యంగా ఉంటది. అది కరెక్టే. పురుషుడికి కూడా ఒక పాత్ర ఇవ్వాలి కదా, ఉండాలి. అతనిని సమర్థుడిగా తయారు చేసి సమాజానికి అప్పగిస్తుంది స్త్రీ, వెనకాల ఉండి నడిపిస్తుంది. సౌశీల్యం స్త్రీ అయితే సామర్థ్యం పురుషుడిది. ఈ సౌశీల్యము సామర్థ్యము కలిపితే వివేకం అనేటువంటి పుత్రుడు జన్మిస్తాడు. అందుకని స్త్రీకి ఆ సౌశీల్యం ఉన్నంత వరకు స్త్రీ అందం సౌశీల్యంలో కనపడుతుంది. మనకి కలాం గారు ఎప్పుడు చెప్తూ ఉండారు, హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది, శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుంది, ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది, జాతిలో పద్ధతి ఉంటే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. సూపర్ చెప్పారమ్మా. అది శీలంలో ఉన్నది సౌందర్యం. అది ఆ సౌందర్యాన్ని మనం బట్టబయలు చేసుకుని బాహ్య సౌందర్యం కానీ అంతః సౌందర్యం, పైగా మన ఆత్మ సౌందర్యానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇచ్చింది మన ఈ భరత భూమి. బాహ్య సౌందర్యానికి బాహ్య సౌందర్యానికే గనక అంత ప్రాధాన్యత ఇచ్చిన అసలు ఎవరికి పెళ్లిళ్ళు అయ్యేవి, అసలు దాంపత్య జీవితం ఇంత అందంగా నడిచేది కాదు. ఏళ్ల తరబడి ముసలి వాళ్ళు అయిపోతున్న ఒకరికొకరితో ఏడ్చుకునే వాళ్ళు కాదు. దేనికి అక్కడ ప్రాధాన్యత ఇచ్చింది మనకి ఆత్మ సౌందర్యం. అందుకని గౌరీ పూజ చేయిస్తారు ముందుగా అమ్మాయికి పెళ్లి చేసే ముందు. ఆ గౌరీదేవి ఎవరిని ప్రేమించింది, ఎటువంటి వాడిని ప్రేమించింది? ఆ పరమశివుడు ఎలా ఉంటాడు? ఒంటి నిండా విభూతి, మెడ నిండా పాములు, జటాజూటం, మూడో కన్ను, భయంకరమైనటువంటి రుద్ర రూపం. అటువంటి వాడిని ప్రేమించిన ఏం చూసి ప్రేమించావు నువ్వు అని అడిగితే మీకేం తెలుసు అబ్బా ఆయన అందం, నాకు తెలుసు ఆయన అందం ఏమిటో. ఆ అంతః సౌందర్యాన్ని చూసింది. త్యాగం, మనందరి కోసం విషయాన్ని తాగాడు చూడుతాను, కంఠంలో ముడుచుకుని ఆ అందాన్ని ప్రేమించింది. అలా జాతి కోసం ఆలోచించే వాళ్ళని ప్రేమిస్తుంది. అందుకని అక్కడ దేవీ దేవతల యొక్క పూజలో మనం గ్రహించవలసింది ఏమిటి? ఈ దసరా పండుగ, దీపావళి పండుగలలో పుష్పమాలలు, పత్రదళములు, పుణ్యజల అభిషేక కర్మలు, చందనము, కర్పూర హారతి మాత్రమే అమ్మవారికి సంతోషం కలిగించదు. శ్రేష్టమైన వ్యక్తుల కర్మమయ జీవనం ఏదైతే ఉన్నదో అది జగన్మాతకి ఇష్టం. ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ పండుగలు చేసుకునేటప్పుడు అమ్మవారికి చేసే అలంకరణలు, నైవేద్యాలు ఇవన్నీ అది మన తృప్తి కోసం మనం చేసుకుంటున్నాం, మన ఆనందం కోసం మనం చేసుకుంటున్నాం. కానీ ఆవిడకి కావాల్సింది ఎవరు? శ్రేష్ఠ వ్యక్తులు కావాలి, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కావాలి. ఇందాక నువ్వు ధర్మ మార్గం ఆ ధర్మ మార్గంలో మనల్ని నడిపించడం కోసం అని చెప్పి పండుగల రూపంలో ఇలా పెట్టి మనల్ని ఎప్పటికప్పుడు మేలు కలుపుతూ ఉంటాయి అన్నమాట. ఇవి గుర్తు చేసుకుంటూ ఉంటాయి. వినాయక చవితి రోజు నా కథ చదవడం ద్వారా 10 మందికి వినిపించడం ద్వారా ఏమి నేర్చుకున్నాం? తల్లిదండ్రులను పూజించడం ఎలాగో నేర్చుకున్నాం. దొరికిన సొమ్ముని మనం దాచుకోకుండా ప్రభుత్వానికి ఎలా అప్పగించాలో సమంతికి మనం కథ ద్వారా నేర్చుకున్నాం. గణపతి కుమారస్వామి యొక్క గాథను వింటుంటే సైన్స్ కి సైంటిస్టులకి ఉన్నటువంటి సామ్యాన్ని నేర్చుకున్నాం. అలాగే దేవీ నవరాత్రులు, దేవీ భాగవతాన్ని, మనలో ఉన్న శక్తిని జాగృతం ఎలాగో నేర్చుకున్నాం. అలాగే దీపావళి పండుగ రోజున కూడా ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ద్వారా కొన్ని వేల దీపాలు వెలుగుతాయి. అదే నువ్వు కరెంటు బల్బుతో మరొక కరెంటు బల్బుని వెలిగించలేవు. అదే ఈ దీపాన్ని మరొక దీపంతో వెలిగించగలదు. అలా వేల దీపాలు వెలిగించగలవు. అంటే ఏమిటి? ఒక జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని
ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ, అబ్దుల్ కలాం, అంబేద్కర్, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మి, రకరకాలుగా ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు మనం కూడా అలా తయారు కావాలని అనుకోవడం మరో దీపం వెలగడం. అంటే ఒక జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని మరొక జీవితం గొప్పగా వెలుగొందడమే. అదే దీపావళి యొక్క సమూహం కూడా మనకి ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ వెలిగిన దీపం మరొక దీపాన్ని వెలిగించుకునే అవకాశం ఇస్తుంది. కానీ ఆ దీపాల వరుసలో ఇంతమంది గనక జాతి తయారైతే ఆ జాతి ఎంత గొప్పగా వెలుగొందుతుందో. అవునమ్మా, అందరూ ముందుకు రావాలి. అందుకని ఆ రోజున ఇంకోటి ఏం చేస్తారు, నరక చతుర్దశి రోజున సాయంకాలం ఈ పరమార్థాలు మర్చిపోతున్నాం. అందుకే నీకు చెప్తున్నా నేను. సాయంకాలం నరక చతుర్దశి రోజున బలి దీపాలు అని పెడతారు. ఓకే, ఇవి యముడికి పెట్టే దీపాలమ్మా. చనిపోయిన వాళ్ళలో మన పూర్వీకులు, మన తాత ముత్తాతల స్నేహితుల్లో గాని మనకి జీవితంలో ఎంతో మంది మనకు సహాయపడుతూ ఉంటారు, అవును, సహకరిస్తూ ఉంటారు. మన ఎదుగుదలకు వాళ్ళు కారకులవుతారు. అటువంటి వారిని గుర్తు చేసుకుంటే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వారి పేరిట ఒక దీపం వెలిగిస్తాం. మరి దానిలో ఎంత గొప్ప సంస్కారం ఉంది. అసలు వాళ్ళ కృతజ్ఞత అనేది ఉన్నదా? రాను రాను అన్ని మర్చిపోతున్నామమ్మా. ఆనాడు త్రేతాయుగులనే రామచంద్రుడు పుట్టక ముందే ఉదయించింది ఈ ప్రశ్న. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. అసలు ధర్మంతో బ్రతికేవాడు, కృతజ్ఞతతో ఉండేవాడు అసలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరయ్యా? ఉన్నాడయ్యా, ఉన్నాడు, ఇదిగో రామచంద్రుడు ఉన్నాడని రామాయణం కథ అక్కడి నుంచి మొదలవుతుంది. మరి అప్పుడు త్రేతాయుగులైనటువంటి క్వశ్చన్ ఉదయించినప్పుడు, ప్రశ్న ఉదయించినప్పుడు అసలు ఈ కలియుగంలో మరి ఎంత ఉండాలి? అందుకని మళ్ళీ సత్యయుగం ఆరంభం కావడానికి ముందుగా ఈ పండుగల రూపంలో ఇలాంటివన్నీ తెలుసుకుని జ్ఞానాన్ని మనం పొందడం కోసం అని చెప్పి, ఈ సందేశాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి మనకి ఈ దీపావళి, దసరా పండుగలు వచ్చాయి. ఈ బలిద్వీపం అనేది ఒకటే దీపం వెలిగించాలమ్మా? ఎవరి పేరుతో అయితే వాళ్ళందరూ, ఎంతమంది పేర్లు అయితే ఉన్నారో. మా నాన్నమ్మ ఇంత బాగా చేసేది. మా నాన్నమ్మ లేకపోతే నేను అసలు చదువుకునేది అనే కాదు, చదువుకునేవాడనే కాదు. మా అమ్మమ్మ నాకు ఇలా సహకరించిందండి. మా తాతగారు నా చదువు కోసం అని ఎంత ఇబ్బంది పడ్డారు. మా తల్లి, మా తండ్రి, ఎంతో మంది. అలాగే స్నేహితుల్లో ఉంటారు కొంతమంది, ఎంతో మంది స్నేహితులలో సహకరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తలుచుకుంటూ అలా ఎన్ని దీపాలైనా పెట్టు నువ్వు, వాళ్ళందరినీ తలుచుకుంటూ వాళ్ళకి ఒక నమస్కారం చేసుకుని పెడతాం. మన గంగా నది తీరానికి వెళితే కూడా మన పూర్వీకులను తెలుసుకుని దీపాలు వదులుతాం కదా. అవునమ్మా, అలాగనమాట. అప్పుడు బలి దీపాలు పెడతారు. అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్లే మార్గ మధ్యలో ఉంటారని చెప్పి విన్నానమ్మా. ఆశ్వయుజ మాసంలో వచ్చే మహాలయ అమావాస్య నుంచి ఈ దీపావళి అమావాస్య వరకు వాళ్ళు పితృదేవత. నిజమేనా అమ్మా అది? ఇప్పుడు సూర్యుడు నుంచి దేవతలమ్మ, చంద్రుడి నుంచి పితృదేవ మనం వచ్చామని కదా. అందుకని ఆ దేవతలు ఇప్పుడు మనం మామూలుగా మన భగవద్గీత, మన సిద్ధాంతం ప్రకారం ఆత్మకు చావు లేదని కదా. అందుకని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. లేకపోతే మనకి పోలికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ తాతగారి పోలికలు, ముత్తాత పోలికలు, మేనత్త పోలికలు, మేనమాంసాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ గుర్తులు, ఆ జీన్స్, ఆ జెనెటిక్ ఇవన్నీ వస్తున్నాయా లేదా? వస్తున్నాయమ్మా. కాబట్టి మరి వాళ్ళందరి యొక్క దేని వల్లనే కదా మనకి రూపం అనేది వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు వీళ్ళు పెట్టేదానికని. అంటే ఏమిటి అక్కడ? ఆ పితృదేవతలను ఆరాధించడం ద్వారా, ఆ పితృదేవతలకు ఆశీస్సులు పొందడం ద్వారా మన జీవనయానం సుఖప్రదంగా నడుస్తుంది. మనకు వాళ్ళు మీడియేటర్స్ గా ఉండి ఆ దేవతలతో మనకందరికి అక్కడి నుంచి ఆశీస్సులు అందిస్తూ ఉంటే, ఆశీస్సులు అందుకుని మనం పెద్దలు ఎలా బ్రతికారో వాళ్ళలాగా మనం బ్రతకడం కోసం, ఆశీస్సులు పొందడం కోసం చేస్తాం. ఓకే అమ్మా, దీపావళి ఇప్పుడు నరకాసురుణ్ణి వధించటం వలన మనం విజయం పొందాము అని చెప్పి జరుపుకోవటము దీపావళి కాన్సెప్టా? లేదు అంటే నేను ఇంకొకటి విన్నా, రాముడు అయోధ్యకు తిరిగి రావటము, వాళ్ళంతా దీపాలతో ఆహ్వానం పలకటము, అది కూడా ఉంది. ఏ ఉద్దేశంతో జరుపు? అంటే అదే రోజున శ్రీరామచంద్రుడు కూడా పట్టాభిషిక్తుడు, అదే అక్కడ నుంచి సీతాదేవిని తరలి వచ్చి అయోధ్యకు చేరుకున్న రోజు కూడా దీపావళి రోజు అని చెప్పేసి కూడా ఆ రోజున అయోధ్య నగరం అంతా అలంకరించుకుని దీపాలు వెలిగించుకున్నారనేది కూడా మనకి రామాయణం ద్వారా మనం తెలుసుకున్న విషయం. కాబట్టి ఏది ఏ విజయం సాధించినా, ఎవరు ఏ విజయం సాధించినా ఆ విజయానికి సంకేతంగా మనం సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తాం? అవును, మనం కూడా చూడు, చాలా మంచి విషయం ఉన్నప్పుడు చప్పట్లు కొడతాం, మనకు మనమే, మన మనసు కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది. నిజమమ్మా, అవునా కదా? అవును, మనకే మనం పాట పాడుకుంటూ ఉంటాం. దాన్ని వ్యక్తం చేయడానికి ఏదో ఒక రూపంలో బహిర్గతం కావడానికి వస్తుంది. అలా ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి రకరకాల ప్రక్రియలు. అందుకని ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి, ఆనందంతో మన కంటి చూపుకి, కళ్ళకు ఆనందాన్ని కలిగించేది దీపం.
ఆ దీపాన్ని చూడగానే ఆ వెలుగు మొగ్గను చూడగానే మన కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆ నర్వస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ దీపాలు వెలిగించుకోవడం ద్వారా, ఆ వెలుగుతున్న దీపాన్ని చూడడం ద్వారా మన కంటికి కూడా కాంతి పెరుగుతుంది. ఇదంతా సైన్స్, ఇది ఆరోగ్యం. అవునమ్మా. అట్లాగే ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఇదిగో ఇప్పుడు ఇది మనం పెట్టుకున్నది, శాస్త్రంలో ఎక్కడ లేదు, కానీ ఈ మనుషులు మనం చక్కగా తయారు చేసుకునే తారాజువలు ఉంటాయి కదా, చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, మతాబులు, ఇవన్నీ కాల్చుకొని చప్పట్లు కొడుతూ ఆనందిస్తాం. అంటే మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో మనకు అలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి అనుభూతిని కలిగించినప్పుడు ఆ అనుభూతి కక్షలలో నుంచి మనకు ఎంతో ఆనందమైనటువంటి ఒక అనుభూతిప్రదమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. అందరం కలిసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగను సరదాగా జరుపుకుంటాం. కాబట్టి ఆ ఆనందంలో ఒకలాంటి ఆరోగ్యం వస్తుంది మనకి. ఆనందంలో ఆరోగ్యాన్ని పొందడానికి కూడా ఆరోగ్య సూత్రాలను కూడా ఇందులో ఇనుమడింపజేశారు పండుగలలో. మళ్ళీ ఎందుకని ఆ పండుగల్లో మనం పెట్టే నైవేద్యాలు భగవంతుడికి ఇది ఇష్టమని చెప్పి ఆ పండుగల సమయంలో మనం చేసే పిండి వంటలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాన్ని పెట్టడం ద్వారా వర్షాకాలంలో మనకు వచ్చేటటువంటి వైరల్ ఫీవర్స్ అని రకరకాల అనారోగ్య సమస్యలు వాటన్నింటినీ కూడా మనం పోగొట్టుకోవడానికి కావలసినటువంటి ఔషధాలతో కూడినటువంటి వాటిని మన చేత భుజింపచేసి మనల్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతులు చేయడానికి, సౌభాగ్యవంతులు చేయడానికి ఇలా పెట్టారు. అమ్మ, దీపావళి రోజు నివాళులు అని చెప్పి ఇస్తూ ఉంటారు. అది ప్రాంత ఆచారంగా కొన్ని దగ్గరలో ఉంటుంది. నివాళులు అంటే ఇంట్లో మగవారిని కూర్చోబెట్టి నివాళులు ఇవ్వటం, ఇదంతా ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో. పిల్లలకి మాకుండేది, పిల్లలకి మన దీంట్లో ఉమ్మెత్తకాయలు అంటారు చూసి. అవునమ్మా. ఉమ్మెత్త కోసి దీపం వెలిగించి పెట్టి గుమ్మటం తయారు చేసి పిల్లల చుట్టూ తిప్పేసి దిష్టిలాగా పిల్లల చుట్టూ తిప్పి వేలాడేస్తారు. మీరు నువ్వు అన్నట్టుగా ఈ పండుగలన్నీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంప్రదాయం. అవునమ్మా, కరెక్ట్. అయితే అమ్మా, ఆ రోజు స్నానం చేసే విధానం కూడా, అంటే ఒంటికి నలుగు పెట్టుకొని నువ్వుల నూనె ఇదంతా కూడా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని, నువ్వుల నూనె శరీరానికి మర్దన చేస్తే మన శరీర కోశాల్లో ప్రతి నాడులలోకి ద్వారా వెళ్ళి ఆ నువ్వుల నూనె పెట్టుకున్న తర్వాత మనం ఆ సునపిండితో నలుపుకుని స్నానం చేయడం ద్వారా మళ్ళీ బాడీ యాక్టివేట్ అవుతుంది. మనలో ఉన్న ఏమంటారు డీటాక్సిన్ ఇది అంటారు కదా, అవన్నీ పోగొట్టడం కోసం అని చెప్పి మాడుకు నువ్వుల నూనెతోనే పిల్లలకి చక్కగా మర్దన చేసి నరక చతుర్దశి రోజున తలస్నానం చేసి, నరక చతుర్దశి రోజున తలస్నానం చేస్తారు. అందుకని నువ్వుల నూనెకి ఆ ప్రాముఖ్యత, లక్ష్మీదేవి అందులో ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, ఇప్పుడు ఈ కాలంలో చెప్పడం పర్సానిఫికేషన్ అమ్మ, ఒక సంపద, ఒక దీనికి ఒక పేరు పెట్టాం మనం. భూమాత అన్నాం, గోమాత, తిరుగాడే గోమాత ఉన్నది, ప్రకృతి మాత, భారత మాత. అంటే ఒక దీనికి ఒక పర్సానిఫికేషన్ అన్నమాట. అంటే ఏంటి, ఒక ధర్మం అనేటటువంటిది ఎలా ఉండాలంటే రాముడుగా దిగి వస్తే ధర్మం అంతే. చెట్టు తత్వం పండులో దిగి వచ్చినట్టుగా, చెట్టు తత్వం ఒక పువ్వులో దిగి వచ్చినట్టుగా సృష్టిలో ఉన్న ఒక తత్వం అంతా ఒక దాంట్లో దిగి వస్తుంది కదా. ఆ తత్వానికి మన మాతృస్వరూపంగా భావించుకుని పూజ చేయటం అనేటువంటిది మనకి సంప్రదాయంగా వచ్చింది. అలా అయితేనే మనకు అర్థం అవుతుంది కదా. అందుకని లక్ష్మీదేవి నూనెలో ఉంటుంది అని అంటే అక్కడ ఏమిటి, లక్ష్మి అంటే ఏమిటి, సంపద. దానిని మనం ఆచరించడం ద్వారా ఏం జరుగుతుంది మనకి, ఆరోగ్యం అనేది, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారు, సంపదేగా మరి. అవునమ్మా. అందుకని ఆ సంపదని ఈ వివిధ రూపాలలో మనకు గోచరింపచేటట్టు చేశారు. అందుకని ఆ తిల దీపాలు వెలిగించడం ద్వారా ఆ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపంలో ఉన్నటువంటి నూనె హరించుకుపోతూ ఉన్నప్పుడు ఆ దీప ఆయిల్లో ఉన్నటువంటి ఆ ఇదైతే ఉన్నదో ఏమంటారు దాని ఔషధ గుణాలు, అది వాతావరణంలోకి వెళ్ళి వాతావరణం బాగుంటుంది. దీపాలు వెలిగించడం కూడా నువ్వుల నూనెతోటే వెలిగించాలా? నువ్వులు ఎక్కువగా మనం నువ్వుల నూనెతోనే వెలిగిస్తాం. ఆవు నెయ్యి, ఎంతమంది ఆవు నెయ్యి పెట్టగలుగుతారు? స్తోమత ఉండదు. అమ్మ, మరి దీపావళి రోజు శాస్త్ర ప్రకారంగా ఆచరించాల్సిన నియమాలు ఏంటమ్మా? ఆ రోజు మనం లక్ష్మీ అమ్మవారి పూజ అయితే ఏంటి, ఇంకా ఎటువంటి ఆచారాలు ఉంటాయి? ఒకటమ్మా, ఈ ఆచారాలు వ్యవహారాలు వచ్చేసరికి ఇదే ఇథెంటిక్, ఇలాగే ఆచరించాలి అని మనం ఏది చెప్పలేం. ఇందాక నువ్వు అన్నట్టుగా ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మెయిన్ గా మన దీపాలు అనుకున్నాం, దీపాలు అనగానే మట్టి ప్రమిద, అది భూమికి ప్రతీక. భూమి ఒక ప్రమిద మీద ఇంకొక ప్రమిద పెడతాం, రెండు వెలిగించి భూమి మీద పెట్టి మన అంటే మన దేహానికి ప్రతీక ప్రమిద. దాంట్లో ఉండేటటువంటి ఆయిల్ మన మనసు, ఆ ఒత్తి మన బుద్ధి. ఓకే.
ఆ బుద్ధి వెలుగుతూ ఉన్నంతసేపు అరే నీకు బుద్ధి ఉందా లేదా అంటాం మనం. అవును. ఆ బుద్ధి వెలగాలిగా, అది వెలుగుతూ ఉంటే అవతల వాడికి కూడా ఆనందం. అవును. ఆ వాతావరణంలో ఒక రకమైనటువంటి ఒక పరిశోధన జరుగుతుంది. ఆ దీపాలను చూస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. రెండోది ఏమిటంటే అందరం కలిసిమెలిసి పండుగలు ఒక కలివిడితనం ఏర్పడుతుంది. ఆడపిల్లలు చక్కగా పట్టు పరికిణి వేసుకుని, ఓణి వేసుకుని, చక్క వాలుజడ వేసుకుని ముగ్గులు దీపాలలో సవరిస్తూ పెట్టుకుంటూ పోతూ ఉంటే ఇల్లు ఎంత కళకళలాడుతుంది. అవునమ్మా, ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుని దీపం పెట్టి ఎలా ఉంటుంది, అదే ఒక చక్కగా చీర లంగా జాకెట్టు వేసుకుని మంచి జడ వేసుకుని బొట్టు పెట్టుకుని చేతులకి గోరింతాకు పెట్టుకుని పాళ్ళకి పాదాలను పెట్టుకుని అమ్మాయిని చూస్తే ఎలా అనిపిస్తుంది మనసుకి? అమ్మవారే తిరుగుతుంది అన్న. అవును, అమ్మవారి. అందుకని అమ్మాయి పుట్టగానే ఎవరితో పోలుస్తారు? మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చి. మరి ఎందుక లక్ష్మీ కళని ఎందుకు పోగొట్టుకుంటున్నాం? అవునమ్మా. లక్ష్మీ కళ మంచిదా, ప్రేత కళ మంచిదా? లక్ష్మీ కళే మంచిది. మరి ప్రేత కళతో ఎందుకు కనపడాలి మనం? లక్ష్మీ కళతో ఎందుకు కనపడాలి? ఫ్యాషన్ అన్నమ్మా, రోజు రోజుకి. అదే అదే ఫ్యాషన్ రెండు వచ్చినాయి. అదేమ్మా పండుగలు. అయితే అమ్మా ఆ రోజు ప్రత్యేకించి చిన్న చిన్న వ్యాపార సంస్థల నుంచి చిన్న బండి పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు లక్ష్మీ పండుగ అనేది. ఆ రోజు ఎక్కువగా చూస్తే మార్వాడీస్ ఇంకా ఘనంగా చేసుకుంటారు. ఎందుకనమ్మా? ఆ రోజున వాళ్ళు ఉంటాయి కదా ప్రతి సంవత్సరం వేసే లెక్కలని, దస్తావేజ్ ఏమంటారు దాన్ని, పట్టి రాసుకుంటారు కదమ్మా. వాటన్నింటిని సరిది ముగించి కొత్త పుస్తకం మళ్ళీ తెరిచి ఆ సంవత్సరం లెక్కలన్నీ రాసుకుని అదేను కదా ధనత్రయోదశి, ధనం. లక్ష్మి అంటేనే ధనంతో మనం పోల్చుకుంటాం కదా. జ్ఞానంతోనేమో సరస్వతి, శక్తి ఏమో గౌరీదేవి. అందుకని మనం ఏమంటాం, ప్రొద్దున్నే లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ, ప్రభాతే కరదర్శనం. ఈ మూడు మనలో ఉన్నాయి కదా. ఇప్పుడు మాట్లాడుతున్న సౌండ్ సరస్వతి, కనిపిస్తున్న రూపం లక్ష్మి, నడుస్తున్నటువంటి శక్తి గౌరీదేవి. మన దేహంలో లేవా? శక్తి లేకపోతే నువ్వు నడవగలవా? లేదమ్మా. సౌండ్ లేకపోతే నువ్వు మాట్లాడగలవా? లేదు. రూపం లేకపోతే నువ్వు నిలవగలవా? లేదు. అందుకని సృష్టికర్త్రి, స్థితికర్త్రి, లయకర్త్రి, మూడు ఆవిడే. అందుకని ముగ్గురికే జరిగింది పూజ. అంటే ఎవరికి ప్రాధాన్యత ఉన్నదమ్మా పండుగల్లో? పురుషుడికా స్త్రీకా? అమ్మవారికి, స్త్రీకే శక్తి. మరి అది గమనించుకోవాలి కదా. అవునమ్మా. అవునా కాదు? అవును. అది అమ్మా, ఒకప్పటి కాలంలో ఇప్పుడు ఏదైతే టపాకాయలు పేలుస్తున్నామో అసలు వీటి బదులుగా ఏముండేదమ్మా? అంటే ఆ రోజు అలక్ష్మిని శబ్దం చేసి పంపించి లక్ష్మిని ఆహ్వానించే వాళ్ళము దీపాల వెలుగులతో అని చెప్పి అంటారు కదా. ఇప్పుడైతే రకరకాల లక్ష్మిని ఆహ్వానించట్లా, జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తున్నాం. జ్యేష్ఠాదేవి తెలుసుగా? అవునా? లక్ష్మీదేవికి అక్కయ్య, సోదరి. అవునా? అవును. ఒకసారి ఇట్లాగే లక్ష్మీదేవిని జ్యేష్ఠాదేవికి పోటీ పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు బాగున్నారు అని అడిగితే రుక్మిణి ఎవరు అనుకుంటా, ఎవరు సమాధానం ఎవరు చెప్పారు? రుక్మిణి అనుకుంటా. లక్ష్మీదేవి వస్తుంటే బాగుంది, జ్యేష్ఠాదేవి వెనక్కి వెళుతుంటే బాగుంది అని ఎక్కడ నొప్పించకుండా మాట్లాడింది. ఈవిడ వస్తుంటే బాగుంది, ఈవిడ వెళుతుంటే బాగుంది అంటే అర్థం ఏమిటి? ఆమెను పంపించాలి అని డైరెక్ట్ గా చెప్పకుండా అలా చెప్పింది. ఆ జ్యేష్ఠాలక్ష్మి అంటే ఎవరు? మనం దరిద్ర దేవత అని, అలక్ష్మి అని మాట్లాడుకుంటాం. అందుకనే మనకి ఎక్కడ ఉంటుంది లక్ష్మి అని చెప్పారు? ఇంటి ముందు ఎవరైతే ముగ్గులు వేసుకుంటూ కళ్ళాపుచల్లి ముగ్గులు వేసుకుంటారు, ఏ ఇంట్లో అయితే గోవు తిరగాడుతూ ఉంటుందో, ఏ స్త్రీ అయితే ఉదయాన్నే లేచి తన పనులు ఇంటిని చక్కబెట్టుకుంటుందో అక్కడ లక్ష్మి ఉంటుందని కదా. అవునమ్మా. చిన్నప్పుడు మేము చూసాం, మా ఈ దీపావళి పండుగ వస్తోంది అంటే మా అమ్మగారు వీళ్ళందరూ చక్క ఇళ్ళంతా శుభ్రం చేసేసి గుమ్మం దగ్గర ఒక అద్దం, ఒక కుంకుమ భరిణ, మందార పూలు పెట్టేవారు. అవన్నీ మేము చిన్నప్పుడు చూసాం కదా, ఒక ఆనందం కలిగించేది. ఎందుకమ్మా ఇలా పెడతారు అంటే, సాయంకాలం లక్ష్మి వచ్చే వేళ కదమ్మా, మన ఇంట్లోకి వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకుని అద్దంలో చూసి బొట్టు పెట్టుకుని లోపలికి కాలు పెడుతుంది అనేవారు. ఆ ఫీలింగ్ ఎంత బాగుంది. అవును అవును, చాలా బాగుంది. తప్పకుండా పెడతారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా? ఇప్పుడు పసుపు గడపకి పసుపులు రాసేవారు కదా, ఇప్పుడులాగా పెయింటింగ్స్ లేవు. అప్పుడు లేవమ్మా. అది లక్ష్మీ కళ అంటే అది ఆ సంపద, ఆనందం. ఏది సంపద? కాబట్టి మన దేశంలో సంపద అంటే ఆధ్యాత్మిక సంపద, నిజమైన సంపద. ఇది ఏది మనతో రాదు. ఉన్నంత వరకు పరిశుభ్రంగా ఉంటూ క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకని ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని, గృహలక్ష్మి అంటే ఇల్లాలు. అందుకని ఇల్లాలు లేని ఇల్లునేమో దేంతో పోల్చారు? ఇంటిని చూసి ఇల్లాలని చూడని ఎందుకన్నారు? అవునమ్మా కదా. అవును. అందుకని పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మి తారసిస్తుంది, లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పడానికి ఈ ఆచార వ్యవహారాలలో మనకి ఇవన్నీ, ఈ పరిశుభ్రతను పాటించడం, పండుగలు ఎలా జరుపుకోవాలో చెప్పి 10 మందికి పంచిపెట్టడం ఎలాగో ఇవన్నీ చెప్పారు. అమ్మా ఆ రోజున కేదారేశ్వర నోము అని చెప్పి ఆచరిస్తూ ఉంటారు, చాలా మంది చేసుకుంటారు. ఇది వంతన ఉండాలా అమ్మా ఈ నోము నోచుకోవడానికి? నాకు పెద్దగా తెలియదు. ఈ నోములు వ్రతాలను చాలా చాలా వస్తాయమ్మా, దాని గురించి నేను పెద్దగా అంత చేసుకుంటారు చాలా మంది కేదారేశ్వర. అమ్మ మరుసటి ఈ వ్రతాలన్నీ కూడా ఏటా వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రకారంగా చేసుకుంటారు. వైభవలక్ష్మి వ్రతం అని, సంతోషం అనేటటువంటిదే అమ్మవారు. అందుకని సంతోషి మాత అని పేరు పెట్టారు. అందుకని సంతోషి మాత వ్రతం అని దాన్ని వ్రతంగా ఆచరించటం వల్ల ఒక ఉపాసన బలంతో వాళ్ళు కూడా అమ్మవారికి ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళకు కూడా ఆపాదించుకోవడం కోసం పెట్టారు ఇవన్నీ. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా, ఆ త్రిమూర్తులే కదా మనకి. ఆ త్రిమూర్తుల యొక్క వ్రతాన్ని కూడా అలా చేసుకోవడం ద్వారా, ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వాళ్ళు ఒక పొందేటటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు కానివ్వండి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి వివిధ రూపాల్లో వాళ్ళు ఆచరిస్తారు. నెక్స్ట్ రోజు కూడా యమద్వితీయ అని భగిని హస్త భోజనం అని చెప్పి. ఇప్పుడు ఈ దీపావళి పండుగ నుంచి ప్రారంభమయ్యే గొప్ప విశిష్టత ఏమిటంటే, అమావాస్య తర్వాత పండుగ అయిపోయినటువంటి 3వ రోజున భగినీ హస్త భోజనం అని వస్తుంది. అవునమ్మా. అంటే పుట్టింటి వారికి ఈ మెట్టినింటి వారికి ఒక అనుసంధానం, ఎప్పటికప్పుడు మర్చిపోకుండా ఈ బాంధవ్యాన్ని కొనసాగించడం కోసం అని చెప్పి ఈ భగినీ హస్త, మనకంటే నార్త్ లో చాలా బాగా చేస్తారు, బాయ్జూద్ అంటారు. నార్త్ లో చాలా బాగా చేస్తారు. సోదరులు ఎవరైతే ఉన్నారో సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేత వంట చేయించుకుని భోజనం చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, వెళ్ళినటువంటి సోదరుడు తన సోదరి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని, అమ్మాయి ఎలా ఉన్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారా, మేము ఆర్థికంగా మేము ఇబ్బంది పడుతున్నామా అని ఆ చెల్లెలో అక్కయో విషయాలన్నీ తెలుసుకుని అవసరమైతే వాళ్ళకి తోడ్పాటు చేసి ఎంతో కొంత ధనాన్ని చెల్లెలకు అక్కకో ఇచ్చి ఒక చీర సారే పెట్టి చెల్లెల్ని సంతోష పెడతాడు. తన పుట్టింటి వారు తన ఇంటికి వచ్చినప్పుడు కాయో పండో తెచ్చినప్పుడు అది చూసి ఆవిడ కూడా మురిసిపోయి తన కన్నవారు తన పుట్టింటి వారు తెచ్చారని ఆనందపడిపోతుంది. ఇది 2 కుటుంబాల యొక్క బాంధవ్యాన్ని చిరకాలు ఉంచడం కోసం. అట్లాగే మన ప్రాంతంలో ఏం చేస్తారంటే 12 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో మెట్టలు చేయించడానికి అమ్మాయిని పుట్టినింటికి తీసుకెళ్తున్నాం ఒక ప్రాంతం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఒడిబియ్యం పోయడానికి తీసుకెళ్తారు. ఈ బాంధవ్యం కొనసాగడం కోసం ఆమెకు ఆనందం కలిగించాలి కదా. ఆవిడ ఆ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సభ్యులతో ఎన్నో రకాల వాళ్ళని సేవించుకుంటూ ఆవిడకి విశ్రాంతి లేనటువంటి తనం ఉంటుంది పాప. అప్పుడు విశ్రాంతినివ్వడం కోసం, ఆమెను సేద తీర్చడం కోసమని ఈ పండుగల రూపంలో ఆ తల్లికి ఆనందం కలిగించడం కోసం మన మహర్షులు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆచార సంప్రదాయం. తరువాత పంచమి నాడు మళ్ళీ నాగుల చవితి కార్తీక పంచమి మళ్ళీ మనకి చవితి వస్తుంది. పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారు. పాము అనేది కాలానికి స్వరూపం, కాలం. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడం ద్వారా ఏమవుతుంది, ఈ ఎక్కువగా స్త్రీలకి ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. అవునమ్మా. ఆ పుట్టలో పాలు అనేది పోయిరు, ఎందుకు పోస్తారు, అంత తడుపుతారు. ఆ పుట్టలో ఇవన్నీ పాలు ఇవన్నీ పోయడం వలన అక్కడంతా తడిసిపోయి ఉంటుంది, అది తిరగడానికి వీలుండదు లోపల. అదేమవుతుంది, అది కోపం వచ్చేసి బుస కొడతా ఉంటుంది. ఆ బుస కొట్టించుకోవడం కోసం వెళ్తారు వీళ్ళు, దాని కోపం తెప్పించాలి. బయటకు వస్తే వీళ్ళు ఎవరు పరిగెత్తుతారు, అది లోపల ఉండే పడుతుంటే ఆ హోల్స్ ఉంటాయి కదా, కలుగు అంటారు. ఆ కలుగులో నుంచి ఆ శ్వాస గాలి వస్తూ ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు పీలిస్తే గర్భకోశ వ్యాధులు తగ్గుతాయి. అందుకనే పల్లెటూరులో చిన్నప్పుడు మేము అందరం చూసేవాళ్ళం, పాములాళ్ళు వచ్చారంటే పిల్లలందరూ మరిగెత్తేవాళ్ళం. మధ్యలో ఉండేవాడు, ఆ బుట్టలో ఉండేది పాము, దాన్ని ఆడించి తను నాదస్వరం ఊదిస్తే అది ఆడిసిన తర్వాత ఏం చేసేవాడు, దాన్ని పట్టుకుని నేలకేసి కొట్టేవాడు. కొడితే అది మళ్ళీ తలపి ఆడేసేసి బుస కొట్టేది. ఆ బుస కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెవి పోటున్నా దాని తోకతో చెవులో తిప్పేవారు. చెవి పోటు ఉంటే తగ్గుతుంది. కొంతమంది చెవిలో చీమ వచ్చిందని, చెవిలో ఇది వచ్చిందని చెప్పి రకరకాల వ్యాధులు, అలా వ్యాధులు నయమయ్యి అది ఆ బుస కొడితే ఆ శ్వాసను మనం పీలిస్తే స్త్రీలకు కొన్ని సమస్యలు తీరుతాయి అనేటటువంటిది ఆనాడు ఆచారంగా పెట్టారు. అదేం చేయదమ్మా పాము, కూరలు తీసేసి ఆడిస్తారు వాళ్ళు.
ఓకే ఓకే వాళ్ళు మచ్చిక చేసుకుంటారు కదా అని వాళ్ళు శిక్షణ ఇస్తారుగా. అవును అవును. అట్లా నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోయటం. మరి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళి పోస్తారు? అవును అవును. ఆ చుట్టూ దారం కడతారు పుట్టకు చుట్టూ, అది పైకి రాకుండా దారం చుట్టేసేసి పోస్తూ ఉంటారు. అది లోపల నుంచి బొస కొడుతూ ఉంటుంది. ఉంటున్నాయమ్మా ఇప్పుడు పుట్టల్లో పాములు. అవన్నీ మనం కామెంట్ చేయకూడదు. అంతే. సంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా ఆచరిస్తున్నారు, అందుకు మనం సంతోషపడాలి. కానీ ఈ సంప్రదాయాలు ఆచరించే వ్యవహారాదులలో వికృత చేష్టలు ఉండకూడదు, వెరితనం ఉండకూడదు. తీసుకెళ్లి కెమికల్స్ తో కూడిన కుంకాలు పసుపులు పుట్ట నిండా పోసేసి అగరత్తులు పెట్టేసి దీపాలు వెలిగించేసి దాంట్లో కోడిగుడ్లు పోసి, ఇవన్నీ కూడా వెరి చేష్టలు. అవునమ్మా. నానాటికి ఇవి మన వెరి చేష్టలు చేయటం, మళ్ళీ పోస్టింగ్లు పెట్టుకుని వాట్సాప్ లో అందరికీ పంపడం. నేను ఇంత గొప్పగా పాల్పోసా, నేను ఇంత గొప్పగా అక్కడ ఒక జీవిని శుభ్రంగా ఇబ్బంది పెట్టేసి మళ్ళీ హడావిడి. అయితే ఓన్లీ సంతానం కోసము చేసే వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఆరాధిస్తారు కానీ గర్భానికి కొన్ని రకాలు ఉంటాయి. ఓకే ఓకే. ఆయుర్వేదిక్ డాక్టర్స్ అడిగితే మీకు ఇంకా విపులంగా చెప్తారు దీని గురించి. దాని విషయం నుండి కూడా చాలా మందులు తయారు చేస్తారు. అవును అవునమ్మా. అయితే ప్రత్యేకించి అంటే ఒక్కొక్క దగ్గర ఒకసారి పంచమి ఒక ప్రాంతం వాళ్ళు, ఒక ప్రాంతం వాళ్ళు చవితి అంటే ఇది పంచమి కూడా ఇక్కడ బాగా చేస్తారుగా. అంటే సూర్యుడిని ఆరాధించే వాళ్ళు ఒకసారి చంద్రుడిని నీకు ప్రాంత సౌరమానం చంద్రమానం రకరకాలుగా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఆరాధనా తీరు ఒకటి ఉంటుంది, మార్గం ఒకటే, పద్ధతులు వేరు. అవును అవును. ఎయిమ్ ఒకటే, అంతే, ఉద్దేశం ఒకటే, కాకపోతే ప్రాంతాన్ని బట్టి ఆచారం అనేది మారిపోతుంది. ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి దొరికే పదార్థాలను బట్టి మారుతుంది. అయితే ఇప్పుడు ఏదైనా భగవంతుడిని తలుచుకుని కృతజ్ఞతలు చెప్పడమేగా. ఏ రూపంగా చెప్పినా ఆయనకి అందేదిగా. కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా ఆ కేశవుడికే చెందుతాయి అవన్నీ. నిజంగా మీరు చెప్పింది అయితే 100% నిజమమ్మా. ప్రతిదీ కూడా మన ఆచార సాంప్రదాయాలకి సైన్స్ జోడించి, మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఏదైనా మనకు పుణ్యం అని చెప్పి జోడించి చెప్తే ఎలా చేస్తారో, ప్రతిదీ సైంటిఫిక్ గా ఇలా చెయ్యాలి. స్కూల్కి వెళ్ళలేదు మారం చేశాడు అనుకో, నువ్వేం చెప్తావు? సాయంత్రం డాడీ వచ్చిన తర్వాత సినిమాకి వెళ్దాం, చాక్లెట్ అని వాడికి మంచి మాటలు చెప్పి చందమామ రావే, చందమామ వస్తుందా రాదు వాడిని. అందుకని ఆ శైశవ దశలో ఉన్నటువంటి శిశువుకి ఏ విధంగా మనం తైలం చూపించి వాడిని మచ్చిక చేసుకుంటూ వాడికి ఎలా అయితే చెప్తున్నామో, భగవంతుడితో కనెక్షన్ ఇప్పించడం కోసం, ఆ అనుసంధానం కోసం అని చెప్పి వాళ్ళకి ఇది చేస్తే నీకు నిజంగానే వస్తోందిగా. మరి పరోక్షంగా మనకు కనపడదు. నువ్వు ఇతరులకు సహకరిస్తే, ఇప్పుడు పండుగల రూపంలో మనందరికీ పెడుతున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, దానివల్ల నీకు పరోక్షంగా నీకు లాభం మరొక చోట నువ్వు పొందుతున్నావుగా. అవును. సత్కర్మకు చేస్తుంటే మరొక సత్కర్మ వస్తుంది కదా, ఫలితం. దుష్కర్మ చేస్తే దుష్ఫలితం వస్తుంది, సత్కర్మ చేస్తే సత్ఫలితం వస్తుంది. అది మనం పరోక్షంగా తెలుస్తోంది కదమ్మా. ఏనాడు చేసుకున్న పుణ్యము అంటే రావలేదా? అంటారు. ఎప్పుడు చేసుకున్న పుణ్యం అండి, దేవుడిలా వచ్చారండి మీరు అంటాం. ఎందుకు వచ్చారు? ఆ దేవుడిలో ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చాడు? ఎందుకు నేను ఆదుకున్నాడు ఆ సమయానికి? నువ్వు ఎప్పుడైతే చేసావు కాబట్టి. మనం చేసింది చేయించడం కోసం అని చెప్పి మనకి దాన ధర్మాలతో ముడిపెట్టి పండుగల రూపంలో ఇలా చేయించారు. గోదానం చెయ్యి, వస్త్రదానం చెయ్యి, అన్నదానం చెయ్యి, విద్యాదానం చెయ్యి, భూదానం చెయ్యి అని మనకి పండుగల రూపంలో దాన ధర్మాలకు ముడిపెట్టి చేయించారు. దాచుకున్నాం అనుకో, అవన్నీ ఏమవుతుంది? మురిగిపోతుంది. అవునమ్మా. అంతే, అవునా కాదు? అంతే, కరెక్ట్. అందుకు పెట్టారు. నిజంగా నిజమమ్మ మీరు చెప్పింది. అయితే వాళ్ళు ఏం చేశారు? గుప్పెట్లో పెట్టేసుకున్నారు వాటిని, చెప్పల బహిర్గతం. నేను చెప్తున్నాను కదా నువ్వు ఆచరించు అన్నారు, అంతే. మనం ఆచరించేశాం. అవును. ఇప్పుడు ఆచరించు అంటే ఆచరించటలా, ఏంటో చెప్పు, ఎందుకు ఆచరించాలో చెప్పు అంటున్నారు కాబట్టి ఇప్పుడు విప్పి చెప్పవలసి వస్తుంది. కరెక్టే అమ్మా. క్వశ్చన్స్ వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఎవరో కాదు. ఇప్పుడు నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఇప్పుడు పిల్లలంతా ఎంజాయ్ చేస్తున్నారు చూడు, పుట్టగానే అన్ని ఇన్స్టెంట్ గా దొరికేస్తున్నాయి వాళ్ళకి. నేను అంటుంటాను, నిన్న కూడా ఎవరితో అన్నాను, వీళ్ళు ఎవరో కాదు, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఆనాడు చూడదంతా ఇప్పుడు చూస్తున్నారయ్యా. అంతే, అన్ని అనుభవించాలని. అప్పటిదప్పుడు ఇప్పుడు 30 సంవత్సరాలకి మన పెద్దవాళ్ళు వడిలిపోయి కనపడేవారు. వాళ్ళకి ఏ ఏసీలో ఉన్నారమ్మా పాపం. అవునమ్మా. వాళ్ళకి ఏమన్నా డిష్ వాషర్స్ ఉన్నాయా? లేవు. వాషింగ్ మెషిన్స్ ఉన్నాయా? లేవు. ఏసీ రూముల్లో పడుకున్నారా? లేవు. ఎందుకని 40-30 సంవత్సరాలుగా పెద్దవాళ్ళుగా కనపడేవారు.
బయట పెడితే కూరగాయలు ఇటు వడిలిపోతున్నాయి, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్ గా ఉంటున్నాయి. ఇప్పుడు మనందరం ఫ్రిడ్జ్ లో పెట్టబడి ఉన్నాం కాబట్టి కొంచెం వయసు తెలియకుండా ఉంటున్నాం. అలా కష్టంతో జీవించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ జన్మలో హాయిగా అన్ని పుట్టదాన్ని అనుభవించేస్తున్నారు, ఆనందపడుతున్నారని మనం సంతోషపడాలంతే. పోనీలే మన అమ్మమ్మ ఆడుకుంటోంది, మన తాతయ్య మళ్ళీ ఇలా ఎంజాయ్ చేసి భావించాల్సిందే. కానీ అమ్మా వాళ్ళు వడలిపోయినా ఈ వయసు తెలిసినా వాళ్ళున్నంత ఆరోగ్యంగా మాత్రం ఇప్పటి వాళ్ళం ఉండలేకపోతున్నామమ్మా. ఆ ఫుడ్ అయినా అంటే అది చెప్పడం కోసమే. అలా జీవించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అవును, ఇలా జీవిస్తున్నప్పుడు ఎలా ఉన్నారు, మళ్ళీ వీళ్ళకి అనుభవం కావాలిగా. అవును అవును. అందుకని నెక్స్ట్ అలా పుట్టాలనుకుంటారు, అలా పడతారు. ఇది ఒక సైకిల్ రా, ఇది ఒక సైకిల్. మనకి స్వానుభవం కావడం కోసం అని చెప్పి, మనమే తెలుసుకోవడం కోసం అని చెప్పి భగవంతుడు మనతో ఆడిస్తున్నటువంటి ఒక శిక్షణ, ఒక పాత్ర. తెలుసుకుంటే అంతే, అంతే. తెలుసుకోకపోతే బాధ. నాకెందుకు వచ్చింది ఈ కష్టం, నేనే ఎందుకు పడాలి అంటాం మనం. నువ్వేంటి దిగొచ్చావా, నీకే ఎందుకు వచ్చిందంటే అదెందుకు గుర్తు చేసుకో. నీకు కష్టం వచ్చింది అంటాను తప్ప నీకు ఇచ్చిన సంతోషాన్ని గురించి ఎందుకు అనుకో. అవును, చూడు తమాషా మనిషి తనకిచ్చిన కష్టాలు ఏడ్చేస్తా, దేవుడు అన్ని నాకే పెట్టాడు, దేవుడు నీకు అన్ని ఇచ్చిన సంతోషం గురించి ఎప్పుడు చెప్పుకోలేదే. నిజానికి భగవంతుడు మనకి కష్టాల కంటే ఎక్కువ సుఖాలే ఇచ్చాడు, దాన్ని ఎప్పుడు చెప్పుకోం. దుఃఖం వస్తే మాత్రం బోరుమని ఏడిచేస్తాం, దేవుడు అన్యాయం చేసిపోయాడు, అన్యాయం చేసి. ఏమీ అన్యాయం చేయలే, నువ్వు చేసుకున్న దానికి నువ్వు ఫలితం అనుభవిస్తున్నావు. ఈ సత్యం తెలియక కొట్టుకుంటున్నావు. ప్రతి ఒక్కరికి సుఖం కన్నా అందుకే కార్తీక మాసంలో ఈ నెల రోజులు, కార్తీక మాసంలో ఇది తెలియజేయడం కోసమే దీపావళి తర్వాత నెల రోజులు కార్తీక మాసం, దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఆధ్యాత్మికతకి, ఆరోగ్యానికి వారధి ఈ నెలంతా. ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఈ ఆధ్యాత్మికత. ఇప్పటి వరకు మనం ఏదైతే తాత్వికతను గురించి మాట్లాడుకున్నామో అవన్నీ తెలుసుకోవడం కోసమే వనాలలోకి వెళ్ళి ఆ వనభోజనాల పేరిట ఆ చెట్లు చేమల మధ్య ఒక్కొక్క చెట్టు యొక్క విశిష్టతని, దానిలో ఔషధ గుణాలని తెలుసుకుంటూ పిల్లలకి నేర్పిస్తూ, సాత్విక ఆహారాన్ని పరిచయం చేస్తూ, ఎటువంటి ఆహారం తీసుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో చెబుతూ, ఆ ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసి, అవిశాకులలో భోజనాలు చేశారు తప్ప వన భోజనాలు చేయకుండా భవనాల్లో చేసుకుని వన భోజనాలు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు జరుగుతున్నది వన భోజనాలా, భవన భోజనాలా? భవన భోజనాలే అమ్మా. మరి అది వన భోజనం ఎలా అంటాం? మంచి రిసార్ట్ ఏదన్నా ఉందా చూసుకున్నామా, అందరం ఒక దగ్గర కలిసి తిన్నామా. అప్పటికేముంది, వానప్రస్థంలో రాగానే వాళ్ళకు కూడా వనాలలోకి వెళ్ళిపోదామని, పిల్లలకి దూరంగా వెళ్ళిపోదామని వెళ్ళిపోయేవారు. ఇప్పుడే మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటున్నాం. ఆ వనాలలోకి వెళ్ళి అలా పూర్వీకులు మహాప్రస్థానాలా వెళ్ళిపోయి శరీరాలు విడిచిపెట్టేసేవారు. అటువంటి ఆధ్యాత్మికతను పొందడం కోసమే ఈ దామోదరుడు, కార్తీక దామోదరుడు అంటున్నాం మనం. దామము అంటే కట్టివేయడం, ఉదరం అంటే పొట్టను కట్టేసుకోమన్నారు. శ్రీకృష్ణుడిని రోడ్డుకి ఎందుకు కట్టేసింది? అల్లరి చేష్టలు తట్టుకోలేక. అల్లరి చేస్తుంటే రోడ్డుకి ఎందుకు కట్టేసింది? ఎందుకు కట్టేసింది? రోడ్డుకి అల్లరి చేస్తున్నాడని కట్టేసింది. కథగా చెప్పారు మనకి. మనం కూడా అల్లరి చిల్లరగా అర్ధరాత్రి పూట తినకూడదు అన్ని తింటే రోగాలు వస్తాయని దామ ఉదరుడు, ఉదరాన్ని కట్టేసుకోరా ఈ కార్తీక మాసం అంతా. ఇటువంటి ఆహారాన్ని తినండి, సాత్విక ఆహారాన్ని. తెల్లవారుజామున లేచి నదికి వెళ్ళి స్నానం చేయండి. ఆ నదులలో మన ఋషులందరూ కూడా చక్క తపశక్తినంతా ఎక్కడ ధారపోయాలని చెప్పి నీళ్లలో వదిలి వెళ్ళారు. అందులో కనుక మీరు స్నానం చేస్తే ఆ పూర్వీకులు ఋషులు వదిలి వెళ్ళినటువంటి ఆ శక్తి మీ అందరికీ కూడా మీ శరీరానికి తగులుతుంది, శరీర రుగ్మతలు తగ్గుతాయి. వేకువజామునకు సరస్వతి సంచరించే వేళ ఆ సమయంలో స్నానం చేస్తారు. సూర్యుడు ఆహ్వానించడానికి దేవతలంతా బయలుదేరే సమయం అది. అప్పుడు నిద్రపోయే వాళ్ళని అసహించుకుంటారు, లేచి పనులు చేసుకునే వాళ్ళని ఆశీర్వదిస్తారని తెల్లవారుజామున స్నానం చేసి ఆధ్యాత్మిక అక్కడి నుంచి మొదలై గోపూజ, గో చుట్టూ ప్రదక్షిణ చేస్తే అక్కడి నుంచి వచ్చే ఓజోన్ శక్తి, తులసి చెట్టు ప్రదక్షిణ చేస్తే అటు నుంచి వచ్చే ఓజోన్ ప్రసారం, ఇవన్నీ కూడా గోపూజ, తులసి పూజ, తెల్లవారుజామున లేవడం, నదీ స్నానాలు చేయడం, వనాల్లోకి వెళ్ళడం, శివుడిని అభిషేకించడం, అటు కేశవుడిని కూడా పూజించడం, శివకేశవులకు భేదం లేదని చెప్పడం. ఇది మొత్తం ఆధ్యాత్మికతే ఈ కార్తీక మాసం. అమ్మా, శివుణ్ణి ఒక్కరిని ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే శివకేశవులకు భేదం లేదు, ఇద్దరిని ఆరాధిస్తేనే ఈ మాసంలో ఇంకా రెట్టింపు ఫలితం పొందుతామంటారు. ఏ రకంగా ఆరాధించాలమ్మా? శివకేశవులు ఇద్దరు ఒకటే కదా, భేదం లేదు కదా. ఎలా భేదం ఉండదు? దేవుడు ఒక్కడే, ఆ చేస్తున్న పనిని బట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. కానీ భక్తులు మాత్రం శివుడి భక్తులు శివుడే గొప్ప అని,
విష్ణు ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం ఇష్టం, అంటే ఆ తత్వం ఇష్టం. అవును కొంతమందికి నిరాడంబరంగా జీవించడం అంటే ఇష్టం, శివతత్వం అది. అవును. కొంతమంది చాలా వైభవంగా జీవించాలనుకుంటారు, అది విష్ణుతత్వం. ఆ వైభవోపేతమైనటువంటి సృష్టిలో ఉన్న వైభవం అంతా కలిస్తే విష్ణుమూర్తి. ఈ సృష్టిలో ఉన్న వైరాగ్యం అంతా కలిపేసేసి ఒక ఏమంటారు, ఒక నిరాడంబరత అనేటటువంటిది నీకు శివుడు. అందుకని నీకు అయ్యప్ప స్వామి పూజలో కనపడుతుంది చూడు, భక్తులేమో శివుళ్ళ ఉంటారు, స్వామినేమో విష్ణుమూర్తిలా అలంకరించుకుంటారు. అయ్యప్ప మాల కూడా చేతిలో విష్ణుమాల, తులసిమాల ఉంటుంది, రుద్రాక్షమాల ఉంటుంది. నామం కూడా అంతే, రెండింటిని కలిపి ఉంటుంది. ఒక పక్క చెయ్యి వయ్యారంగా పెడతాడు, ఒక చెయ్యి ఏమో ఇట్లా ఉంటుంది. అటు విష్ణువు శివుడిని కలిపి. అందుకని కార్తీక మాసంలో ఆ శివకేశ్వరులకు భేదం లేదు. అయ్యప్ప స్వామికి కూడా ఈ కార్తీక మాసంలోనే పూజలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళంతా తెల్లవారుజామునే చన్నీళ్లలో స్నానం చేయడం, ఆ నల్ల బట్టలు వేసుకోవడం, ఆలయాలకు వెళ్ళడం, వాళ్ళ యొక్క ఇంద్రియాలను జయించడం కోసం అని చెప్పి నేల మీద పడుకోవడం. ఏమ్మా మరి తన ఒంటరిగా ఉండడం, వివాహం చేసుకున్న వాళ్ళు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం. దేన్ని సూచిస్తోంది ఇది? జితేంద్రియుడు అవడం కోసం, ఇంద్రియాలను జయించడం కోసం. ఇవన్నీ ఆలోచిస్తే నీకేమనిపిస్తోంది? మన మహర్షులు పెట్టినటువంటి విధానాల వల్ల ఒక మనిషిని మనీషిగా, మానవుడిని మాధవుడిగా తీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నం అని అనిపించడం లేదా? అవునమ్మా, అనిపిస్తుందా లేదా? మరి అప్పుడే అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? పాటించాలి, చేతులు ఎత్తి నమస్కరించాలా లేదా? ఆచరించాలి. సరే కదా, అందుకు కదా పెట్టారు ఇవి. అవునమ్మా. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనాలు చేసిన ఆ తినే పదార్థాలు ముఖ్యంగా గుమ్మడికాయ కూరకి, నేతి బీరకాయ పచ్చడి. ఎందుకని అంటారు? నేతి బీరకాయ పచ్చడి, గుమ్మడికాయ ముఖ్యంగా. మనం అప్పుడప్పుడు తెలియకుండా, మనం భోజనంలో తెలియకుండానే మన వెంట్రుకలు వెళ్తాయి ఆహారంలో. దానిని జీర్ణింపజేసే శక్తి గుమ్మడికాయకు ఉందిట. అదే గుమ్మడికాయ కూర, నేతి బీరకాయ పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. అలాగే వనాలలో అల్లం పచ్చడి. ఎందుకనంటే కార్తీక మాసం రోగాలు సంక్రమించేటటువంటి నెల. అవునమ్మా. ఏదంటారు, కార్తీక మాసం చివరి రోజులు, మార్గశిర మాసం మొదటి 10 రోజులు డాక్టర్లకు బాగా గిరాకీ పెంచేటటువంటి రోజులని యమద్రష్టలటది. అందుకని ఈ ఆహార పదార్థాల ద్వారా ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవడం కోసమని ఈ ఆయుర్వేదంతో కూడినటువంటి ఈ మొక్కలని, ఆ గాలిని పీల్చడం కోసం వనాల్లోకి వెళ్ళడం, అటువంటి ఆకులలోనే మనం భోజనం చేయడం. ఆరోగ్యమేరా, అన్ని ఆరోగ్యం కోసం పెట్టినవే మనం ఇవన్నీ. ప్రతిదీ నువ్వు ఏది తీసుకున్నా మనకి వెనక దాని వెనక ఆరోగ్యం. అమ్మా, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆహార నియమాలు అన్నారు కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలాంటివి కూడా తీసుకోకూడదు అంటుంటారు కదమ్మా, ఎందుకని? మనం ఆధ్యాత్మికత వైపుకి వెళ్తున్నప్పుడు కొంచెం తమో గుణాన్ని పెంచేవి తినం. రజోగుణ తమో గుణాలకి ఇవ్వకుండా సత్వగుణాన్ని పెంచేటువంటి ఆహారాన్ని తీసుకుంటాం. అప్పుడు అయితేమ్మా, ఇప్పుడు మనం ఆహార నియమాలు అని చెప్పారు. ఆహార నియమాల్లో ముఖ్యంగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇలాంటివి నిషేధం ఈ మంత్ మొత్తం కూడా అని చెప్తుంటారు కదమ్మా, ఎందుకని ప్రత్యేకించి ఇవి? అదే మనం కార్తీక మాసం అంటే కొంత ఆధ్యాత్మిక చింతనకు సరైనటువంటి మాసం కదమ్మా. అవునమ్మా. కొంచెం ఆలయాలకు వెళతాం, అభిషేకాలు చేసుకుంటాం, ఉపవాసం చేస్తాం కదా. అందుకని తమో రజో గుణాలను పెంపొందించే ఆహార పదార్థాలు దూరంగా పెట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని పెట్టడం ద్వారా ఆ ఉపవాస దీక్ష చేసేటప్పుడు కూడా నియమాలను పాటించడానికి కూడా మన దేహం సహకరిస్తుంది. అప్పుడు లేకపోతే నియమాన్ని పాటించలేక దేహం సహకరించాలి కదా. అందుకని చెప్పి పెట్టారు అది. పైగా కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి అంటే ఎక్కువగా చూడండి, ఉల్లిపాయలో ఇట్లా సగానికి వస్తే విష్ణు చక్రం కనిపిస్తుంది, అడ్డంగా వస్తే శంఖం కనిపిస్తుంది. అది శివకేశవులకి, ఆ ఉల్లిపాయని శివకేశవులుగా భావించేటటువంటి ఒక భావన కూడా ఉన్నది. అందుకే బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఆ వెల్లుల్లి తినరు. రౌండ్ గా వస్తే విష్ణు చక్రంలా ఉంటుంది, నిలువుగా వస్తే శంఖం కనిపిస్తుంది. దాంట్లో గమనించారా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా. అందుకని శివకేశవులు కదా, దానిని కోసి తినకూడదు అనేది ఒక భావన. అర్థమైందా? సో అట్లా ఆహార నియమ, ఉపవాసము అంటే దేవుని సన్నిధిలో వసించుడా, అంటే దేవుని యొక్క సమీపంలో, ఈ పూజాధికాల సమీపంలో ఎక్కువ సమయాన్ని మనం గడపడం అన్నమాట. ఉపవాసము, వసించుట అంటే. ఉపవాసం అంటే కడుపు మార్చుకోమని కాదు అర్థం. అల్పంగా ఆహారం తీసుకుంటే మనం జపం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, పూజాధికాలు నిర్వహించుకోవడానికి మనకి దేహం సహకరిస్తుంది ఆ సమయం, లేకపోతే నిద్ర వస్తుంది. ఈ ఆహారాన్ని జీర్ణం చేయడంలోనే మన ప్రాణశక్తి అంతా దాని మీద పనిచేస్తుందిగా. అవునమ్మా.
అందుకని పెట్టారు. కానీ అమ్మ చాలా మంది భగవంతుడికి దగ్గరలో ఉండడం ఉపవాసం మన అంటే శరీరం నిలబడడం కోసం ఏదో కొంచెం తీసుకోవాలి అని చెప్పి, కానీ చాలా మంది కఠినంగా చేస్తుంటారమ్మా. ఎప్పుడో అంటే రోజులో ఒక్కసారి తీసుకొని మిగతాదంతా అసలు ఏం తీసుకోకుండా ఇలా చేయడం కరెక్టే అంటే మరి లోపల ఉన్న వాడికి నైవేద్యం ఎవరు పెడతారు? నువ్వు లోపలే దైవం ఉన్నాడు అంటున్నావు, నీలోనే దైవం ఉన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? నేను తీసుకునే ఆహారాన్ని 4 విధాలుగా నేనే విభజిస్తున్నాను, జఠరాగ్ని రూపంలో కూడా నేనే ఉన్నాను అంటున్నాడు కదా. మరి నీలో ఉన్నవాడికి మరి భోజనం పెట్టకపోతే వాడు ఎలా ఉంటాడు? అవును, ఇబ్బంది పడతాం కదా. దేహం అవును అవును దేహం అనేటువంటి దేవాలయం లాంటిది. ఈ దేహంలో నివసించే హృదయంలో నివసించే హృదయపీఠంలో ఉన్నది దైవము. అందుకని హృదయమే దైవపీఠము, ఈ శరీరం దేవాలయం. మరి అదేగా మనకి చెప్పారు. అందుకని ఉపవాసం పేరిట కడుపు మార్చుకోమని చెప్పలేదు. దానివల్ల ఏమవుతుంటే సరే కిడ్నీ ఏమి తీసుకోకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా ఉండమని ఎక్కడా చెప్పలే. ముందు వాడికి అందుకని ఆచమనం ముందు ఎందుకు చేస్తున్నాం మనం? గొంతు ఎందుకు తడుపుకుంటున్నాం? అలాగే కొంచెం అల్పంగా మన ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఉపవాసం ఉండడం కరెక్ట్ కాదు. శివుడు అభిషేక ప్రియుడు అంటారు, ప్రత్యేకించి ఇది శివకేశవులకు సంబంధించిన మాసం. మరి ఆయన్ని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు? ఎటువంటి పదార్థాలతో అభిషేకం చేయొచ్చు అంటారు ఈ మాసం అంతా? కోపం రాకుండా చూసుకోవడమే అభిషేకం. ఏం చేయాలమ్మా కోపం రాకుండా ఉండాలి? నీళ్లు చల్లాలి. కోపం వచ్చిన వాడి మీద నువ్వేం చేస్తావు? నీళ్లు చల్లవు. శాంతి 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 నీళ్లు చల్లుతావు. ఆ నీళ్ళు ఎందుకు చల్లుతున్నావు అంటే శివుడి నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ప్రసరం అవుతుంది ఇది శివలింగం నుంచి. ఆయనకు అభిషేకం చేయడం ద్వారా నిన్ను నువ్వు కడిగేసుకుంటున్నావు. అక్కడ బాహ్యంగా నువ్వు అభిషేకిస్తూ నీ అంతరంగాన్ని అభిషేకించుకుంటున్నావు, నీ అంతరంగాన్ని కడిగేసుకుంటున్నావు. మనిషి అన్న తర్వాత మనసుకు కూడా మాలిన్యం వస్తుంది, అవునా కదా? ఇప్పుడు అక్కడ పూజ గదుల నిర్మాల్యాన్ని ఎట్లయితే మనం తీసేస్తున్నామో మన మనసులో ఏర్పడిన నిర్మాల్యాన్ని కూడా తీయాలి కదా. ఆ తీయడం కోసం అని చెప్పి ఆయనకు అభిషేకం చేసే మంత్రాలలో ఈ వైవిధ్యాన్ని అంతటిని కీర్తిస్తూ సృష్టిలో ఆయన ఏర్పరిచిన వైవిధ్యాన్ని అందరు అక్కడ చూడు అందరికీ నమస్కారం అంటున్నాడు. నమః నమః నమ్మకం చదివేటప్పుడు చెట్టుకు నమస్కారం, పుట్టకు నమస్కారం, గుట్టకు నమస్కారం, ఆకుకి, పిందికి, కేస అన్నింటికి నమః నమః నమస్కారం చేసుకుంటూ ఆయన సృష్టిని వైవిధ్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నీకు కోపం రాకుండా ఉండేటట్టు స్థితిని నాకు కలిగించవయ్యా అంటే ధర్మాన్ని అతిక్రమించకుండా ధర్మంగా నడుచుకునేటట్టు బుద్ధిని నాకు ప్రసాదించమని కోరుకుంటూ చేస్తున్నాం అభిషేకం అక్కడ. అందుకనే చూడు మన సంకల్పంలో చెప్పుకునేటప్పుడు మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటున్నామా? అవునమ్మా. పరమేశ్వరుడు యొక్క ప్రీతి మనకి ఎప్పుడు దొరుకుతుంది? మనం చేసే పాపాలు పరమేశ్వరుడు యొక్క ప్రీతిని కలగడానికి ఇది అడ్డంకుగా ఉంటుంది మనం చేసే పాపం. అవును అవునమ్మా. అందుకని ఆ అడ్డంకిని తొలగించేస్తున్న నా పాపాలను నేను క్షయం చేసుకుంటున్నాను. ఆ పాపాన్ని క్షయం చేసుకోవడం ద్వారా నీ ప్రీతి లభిస్తుందని తెలిసిన వాడై నేను అభిషేకానికి ఇప్పుడు నేను రెడీ అయ్యాను. ఇక తర్వాత చేయకూడదుగా మరి. అప్పుడు మళ్ళీ చేస్తే మరి అనుగ్రహం ఎలా లభిస్తుంది? అందుకని ఏమంటాడు, శివాలయంలో అభిషేకం చేసినా ఏం జరగలేదండి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళా ఈ దేవుడు ఏం జరగలేదండి, అదిగో మీ దేవుడి దగ్గర ఏం జరగలేదు కదా మా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకొకటి పిలుస్తాడు. అప్పుడు కరెక్టే అమ్మా, ఇదే జరుగుతుంది. ఈ పరమార్థాన్ని మనం తెలుసుకోకపోవడం వల్ల అడగగానే దేవుడు మనకి ఇచ్చేయడు, నీకు ఏది కావాలో అది ఇస్తాడు, ప్రమాదకరమైనవి ఇవ్వడు, నీకు ప్రమాదం లేనివి ఇస్తాడు భగవంతుడు. నీకు తెలియసో తెలియక అన్ని అడుగుతూ ఉంటావు. చిన్న వయసులో తెలియని వయసులో పిల్లవాడు స్కూటర్ కొనియమంటే నువ్వు కొనిస్తావా? ఆగనాన్న నీకు ఇంకా వయసు రావాలని అంటావా? అలాగే నీకు తెలుసో తెలియకు నీ కోరికలు నీకు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాయని చెప్పి అన్ని ఇవ్వడు. మనం చేసుకున్న పాపపు కర్మలు తగ్గే కొద్దీ మన కోరికలు నెరవేరుతుంటాయంట కదమ్మా. అంతే కదా మరి. నువ్వు గుణవంతుడు అవుతున్న కొద్దీ కూడా నేను మురుసుకుని నీకు కావలసినవన్నీ అందిస్తూ ఉంటాడు ఆయన. మనం అలాగే పాపాలు చేసుకుంటే ఇవ్వమంటే ఇదిగో నీకు చేస్తే నీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు దీంట్లో ఇంత డబ్బులు కనుక వస్తే 50% నీకు ఇస్తా 50% నేను తీసుకుంటా అనేటటువంటి వ్యాపార సరళిలో దేవుడి దగ్గర కూడా మాట్లాడితే ఏమవుతుంది? నవ్వుకుంటాడు ఆయన. అంతే. అదే శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఇది పాపాన్ని క్షయం చేయడం ద్వారా, దురితము అంటే పాపము, ఆ పాపాన్ని నేను క్షయం చేసుకున్న తర్వాత నీ ప్రీతికి నేను పాత్రుడను అవుతానని తెలిసి ఇదిగో అభిషేకం. కాబట్టి నీ కోపానికి గురి కాకుండా ఉండే బుద్ధిని నాకు ప్రసాదించు. అది అక్కడ అభిషేకం చేస్తున్నాం. దామోదరుడు అంటున్నాం, మళ్ళీ కార్తీక్ ఇక్కడ మళ్ళీ ఇద్దరికీ కలిపి చేస్తున్నాం. అంటే
ఈ దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపంలోకి ఇటు దామోదరుడిని ఆహ్వానిస్తాం మనం. ఆ దీపమే దామోదరుడిలోకి ఆవాహనం చేస్తే ఈ మనిషి అన్నవాడు ఏం చేస్తున్నాడు? 84 లక్షల జీవరాశులకి లేనటువంటి తెలివితేటలు, ఆలోచనలు, మెదడు నీకు ఇచ్చాడు కదా మనిషి. అవును. ఇప్పుడు ఆ మనిషి ఏంటి? వీటన్నింటి పట్ల కృతజ్ఞుడై ఉండాలిగా. ఉండాలి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ టెంపుల్ ట్రీ, దీని నుంచి పూలు తీసుకుని నేను రోజు భగవంతుడి దగ్గర నేను ఆరాధన చేసుకుంటున్నా. అవును కదా. అలాగే ప్రతి ప్రాణి నుంచి కూడా నేను సహకారం పొందుతున్నా. ఆ సహకారం పొందుతున్న ఆ ప్రాణికి కూడా ఉత్తమ గతులు ఇవ్వమని కోరుకుంటూ చెట్ల దగ్గర దీపాలు పెట్టి, ఈ చెట్టుకు కూడా పాపం అది కదలలేదు, మాట్లాడలేదు, దాని బాధ మనకు చెప్పుకోలేదు, దీనికి కూడా ఉత్తమ గతిని ప్రసాదించు అని చెప్పి చెట్టు దగ్గర మనం దీపం పెడితే ఆ దీపంలో ఉన్న దామోదరుడు ఆ చెట్టులో నుంచి ఆ ప్రసరించి దానికి విముక్తిని కలిగిస్తాడు. అలాగే ఆకాశ దీపం పెడితే దాంట్లో శలభాలు మాడిపోతుంది, దీపపు పురుగులు. ఆ దీపపు పురుగులకు కూడా మోక్షం ప్రసాదించుగాక. ఆ దీపాన్ని వెలిగించే విప్రుడు బ్రాహ్మణుడు కూడా కేవలం కర్మకాండలకే కాకోకుండా అతడు వేదార్థాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండి అతను కూడా వేదమూర్తి వర్ధిల్లుగాక అని చెప్పి బ్రాహ్మణుడికి కూడా మనం ఆశీర్వచనం ఇస్తూ ఆకాశ దీపం వెలిగిస్తాం. అలాగే నీళ్ళల్లో ఉండే చేపలు ఉంటాయి, తాబేళ్లు ఉంటాయి, కప్పలు ఉంటాయి, అనేక జీవరాశులు ఉంటాయి. ఆ నీళ్ళల్లో దీపాలు వెలగడం ద్వారా ఆ దీపంలో ఉన్న దామోదరుడు వాటికి కూడా ఉత్తమ గతులను ప్రసాదించుగాక అని చెప్పి మానవుడైనటువంటి వాడు, బుద్ధిజీవి అయినటువంటి వాడు సకల జీవరాశులకు క్షేమాన్ని కోరుకుంటూ చేసి పెట్టే దీపాలే ఈ కార్తీక దీపాలు. చెట్టు దగ్గర పెట్టినా, నీళ్ల దగ్గర పెట్టినా, నదుల దగ్గర పెట్టినా ఈ పెట్టిన దీపాలన్నీ కూడా వాటికి కూడా ఉత్తమ గతులు ప్రసాదించుగాక అని మానవుడైనటువంటి వాడు కోరుకుంటున్నాడు. మా కార్తీక దీపానికి ఇప్పుడు ఎంతైతే ప్రాధాన్యత ఉందో కార్తీక పురాణం కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది కదమ్మా. కార్తీక పురాణం అనేది ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకోవాలి అంటుంటారు. నిజంగా చదవటం వల్ల ఫలితం ఏంటమ్మా? చదవగా దానిలో ఉన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలోకి మనం వెళ్ళి మన పాత్రతను కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అందుకని పురాణం ఎప్పటికీ కొత్తదే, ఎప్పటికీ కొత్తదాన్ని పురాణం అంటారు ఎప్పటికప్పుడు. ఆ కార్తీక మాసం గాథలు వినడం వల్ల మనలో ఒక ఆలోచన, బుద్ధి పరివర్తన కలుగుతుంది. అందుకని ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క గాథ ద్వారా ఎవరో తెలియకోకుండా వెళ్ళి అక్కడ ఒక ఒత్తి వెలిగించడం ద్వారా, ఏదో కథ ఉంది కదా అతని పేరు, వెలిగించడం ద్వారా అతను కూడా ముక్తిని పొందాడని, అతనికి కూడా స్వామి అనుగ్రహం దొరికిందని కథల్లో చదువుకోవట్లా. అలా పోలి కథ కూడా చాలా ప్రత్యేకం కదమ్మా. ఈ కథలో ఏ కథ చెప్పినా దాని వెనకంత మానవుడి యొక్క శ్రేయస్సు కోసం పెట్టారు. అంటే మనం ఏం చేసినా మన ధర్మాన్ని మనం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఇన్ని పండుగల రూపంలో మనుషులను ఈ విధంగా ప్రచోదనం చేస్తూ చెడిపోనివ్వకుండా సంవత్సరం అంతా పండుగలు చేసే దేశం ఏదైనా చూసావా నువ్వు? మనదే అమ్మా. మన ఋషుల సంతానం, మనువు యొక్క సంతానం మానవులం మనం. ఆ మనువు కొన్ని ధర్మ సూత్రాలను మనకు పెట్టాడు, దానిని ఆచరింపచేసి మనల్ని ఎప్పటికప్పుడు తరించడానికి, ఉత్తమ జన్మ ఎత్తడానికి ఒక ఏర్పాటు చేశాడు. మనిషి చెడిపోనివ్వకుండా జాగ్రత్తలు పడిన దేశం ఇది. ఎట్లా పడితే అట్లా జీవించనివ్వలా మనల్ని. ఎలా పడితే అలా జీవించినది ఆర్యావర్తన పుణ్యభూమిగా ఎందుకు పేరు పొందుతుంది? ఆర్యావర్తనం అంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తులు కలిగిన భూమి మనది, శ్రేష్ఠులు జన్మించిన భూమి. అందుకని మనకి ఈ పండుగల రూపంలో, ఈ ఆచార వ్యవహారాల రూపంలో మనల్ని ఒక పద్ధతిలో జీవింపచేసి సమాజానికి ఒక మేలు చేశారనమాట. లేకపోతే అందరూ నరకాసురులు అయిపోతే, అందరూ రావణాసురులు అయిపోతే ఏమవుతుంది అప్పుడు దేశం? అల్లకల్లోలము. అందుకని ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మానవ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మానవుడు మాధవుడుగా ఉండడం కోసం అని ఇన్ని రకాల పద్ధతులు పెట్టి. ఉసిరికాయ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఉసిరికాయ సూర్యుడికి ప్రతీక, అర్కం. అందుకని ఆదివారం నాడు ఉసిరికాయని తలవరు, ఉసిరికాయ పచ్చడి తినరు. అది సూర్యుడు, ఆదివారం సూర్యుడికి సంబంధించింది కదా. అందుకని కరతలామలకం అంటాం. కరతలామలం అన్ని అంటే అన్ని. ఆమలకం అంటే ఉసిరికాయ, కరతలామలం అంటే చేతిలో అమలకం ఉంటే ఆరోగ్యం నీ గుప్పిట్లో ఉన్నట్టే. కరతలామలకం, నీ చేతిలో ఉసిరికాయ ఉంటే ఆరోగ్యం నీ గుప్పిట్లో ఉన్నట్టే అని అర్థం. అంతటి ఆరోగ్యప్రదాయమైనటువంటి ఉసిరికకు అంతటి ప్రాధాన్యతనిచ్చి మన తులసికిన ఉసిరికి వివాహం లాగా కళ్యాణం చేసి దాని యొక్క ఆరోగ్యాన్ని మనం
అది ఇచ్చేటటువంటి ఆరోగ్య సౌభాగ్యాన్ని గుర్తుపెట్టుకుని దానికి కూడా నమస్కారం చేసుకుని దాని కింద కూర్చొని భోజనం చేసి దాని మీద దీపాలు పెట్టి. అమ్మ, ఈ ఉసిరికాయ దీపాలతో పాటు 365 ఒత్తులు అని చెప్పి కూడా వెలిగిస్తూ ఉంటారు. దీని ప్రాధాన్యత ఏంటమ్మా? ఇది నిజంగా శాస్త్రంలో ఉందా? 365 రోజులు కదా మనకి. అవును, అవునమ్మా. 365 రోజులు పూజ చేసుకోలేనటువంటి వాళ్ళకి రోజుకొక ఒత్తి చొప్పున ఒకే, అంటే సంవత్సరం భోజనం అంతా ఒక రోజున పెడితే వాడు ఎలా తింటాడు? అట్లా 365 రోజుల యొక్క ఫలితం పొందుతారు అనేటటువంటి దీంతో ఆ ఒత్తులను అలా పెట్టారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఏదో పెట్టాడు తీసుకొని తులుసుకోట దగ్గర ఆ ఒత్తులు వెలిగిస్తే ఆ చెట్టు ఏమో కాలిపోతుంటది. ఏమ్మా, అది ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు, ఏది పెడితే అది పెట్టేస్తున్నారు. ఇవేమో కొన్ని 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 కల్పిత గాథలు, కొన్ని అతిశయోక్తులు కూడా వచ్చాయేమో మన ఆచార వ్యవహారాలు. నేను ఒకటి చెప్పాను. ఈ కార్తీక మాసంలో వచ్చే 365 దీపాలకి మేము మహాప్రాణ దీపం అని నేను ఒక ఆరోగ్య ప్రాథమిక చికిత్సా కేంద్రం ప్రారంభం చేశాను. నేను 365 రోజులు కదా, 365 రూపాయలు కదా వేసుకుందాం, ₹1. ఆ 365 ఒత్తులు వెలిగించడం సంతోషమే, అది కూడా ప్రకృతికి ఇబ్బంది కలగకుండా వెలిగించాలి. దాని బదులుగా 365 రూపాయలు సంవత్సరానికి మీరు ఖర్చు పెడితే 365 మంది ప్రాణాలు నిలబెట్టచ్చు. 365 రూపాయలు కట్టారనుకోమ్మా మనకి సంస్థకి, ఒక మంచి డాక్టర్ని పెట్టి చాలా మందికి పేదవాళ్ళకి, పాపం వాళ్ళకి బీపీ ఉందని కానీ షుగర్ ఉందని కానీ చిన్న చిన్న వ్యాధులు ఉన్నాయని కూడా తెలియదు వాళ్ళకి. ఆ బీపీ షుగర్లు టెస్ట్ ద్వారా వాళ్ళ లోపల ఏం జరుగుతుందో కొంచెం వాళ్ళకి తెలియచేసి దానికి తగినటువంటి ప్రాథమిక చికిత్స అందిస్తే అది కానీ ఊపిరి పోసినట్టే కదా, ప్రాణం పోసినట్టే కదా. ఖచ్చితంగా. అందుకే మహాప్రాణ దీపం. ఆ దీపాలు వెలిగిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నువ్వు దీపాలు వెలిగించి వాడు ప్రాణం పోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటే మరి ఈ వెలుగుతున్న దీపం నిన్ను వేళాకోళం చేయదు. నిజంగానే అమ్మా, ప్రయోజనమే లేదు దీనివల్ల. ఆ మహాప్రాణం నుండి మనకి ప్రాణశక్తి వెలుగుతోంది కదా, కాబట్టి మరొక ప్రాణానికి ఊపిరి పోసినట్టు అవుతుంది కదా మనం. అందుకనమ్మా మన పూజాధికాలన్నీ కూడా సజీవ విగ్రహాలను ఆరాధించడానికి విగ్రహారాధన అనేది ఒక శిక్షణ రూపంగా మనకు అందించారు. ఈ పూజాధికాలలో పెట్టి దాన్ని మనకి సమాజ సేవ అనేది ఎలా చేయాలో ఈ పూజాధికాల ద్వారా మనకు ఒక శిక్షణనిచ్చారు అనేది గ్రహించుకుంటే యొక్క పరమార్థం నెరవేరుతుంది. ఏమంటావు? అవునమ్మా, నిజం. మీరు చెప్పింది నిజంగానే నిజమమ్మా. అసలు ఈ 365ల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నిత్యం దీపం వెలిగించిన అంత ఫలితం వస్తుంది అని చెప్పి మొదలు పెట్టిన విధానం కాస్త ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఒక్కొక్క 365ల కట్ట వెలిగించాలి అనేంత వరకు వెళ్ళిందమ్మా ఇది. సహకుటుంబానం అంటున్నాం ఇంకా మళ్ళీ ఎందుకు ఒకరికొకరు దీపం, మళ్ళీ అక్కడ కూడా అసలే మనుషులు వేరైపోతున్నాం, మళ్ళీ దీపాలు కూడా వేరు చేసుకోవాలా? అవసరమా చెప్పు? లేదమ్మా, నిజంగా ఇవన్నీ లాజిక్లు మిస్ అవ్వటం వల్లనే ఒక రకంగా వెళ్ళిపోతున్నాయమ్మా. అమ్మ, నేను ఏమనుకోపోతే ప్రేక్షకులు కూడా ఏమనుకోపోతే ఒక మాట అంట. చెప్పండి అమ్మా. ఈ రకరకాల అభిప్రాయాలు రకరకాల భావజాలంతో ఒక రకంగా నన్ను అడిగితే ఒక పిచ్చెక్కిచ్చేస్తున్నారు, గందరగోళం పడిపోతున్నారు. మన మూలం ఏంటో తెలుసుకోవట్లా, మనం ఎందుకు పెట్టారో తెలుసుకోవట్లేదు, ఏదో ఎవరో చెప్పారు ఏదో పండితు అని చెప్పి వెర్రితో వెళ్ళిపోతున్నారు. దానివల్ల ప్రకృతికి తీర్థయాత్రలు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఒక గందరగోళం వచ్చేస్తుంది. అవునమ్మా. ఇంట్లో అన్ని వదిలేసేసి బాధ్యతలు లేకోకుండా వెళ్ళమని చెప్పారా మనకి? లేదు కదా. దానివల్ల ఏమిటంటే తీర్థయాత్రలకు వెళతాం, అన్ని చూస్తూ ఉంటే నా దేశం ఎంత గొప్పది అని. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి ఒక భావన, నా దేశం ఇంత గొప్పదా అని. దేశం అంతా నువ్వు పర్యటన చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి వెళ్ళ, అంతేగాని ప్రతిసారికి ఎవరో చెప్పారు చార్ధామ యాత్రలని, ఆ యాత్రలని, ఈ యాత్రలను తెగ పగిలిపడి మళ్ళీ వచ్చి మాత్రలు వేసుకోవడం, యాత్రలకు తిరిగి రావడం, అంత అక్కర్లా. ఆ ఛాందస భావాలు పెంపొందించుకోకుండా దైవాన్ని ఆరాధించుకోవడం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరిస్తే చాలు. ఛాందసాలు ఎక్కువైపోతున్నాయి. అవునమ్మా, చాలా మంది ఆధ్యాత్మికతకు దూరం అవటానికి కూడా ఒక రకంగా ఇలాంటి భావనలే కారణం. మా మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారు, 3 చాలు పరిపాలిస్తున్నాయి మనల్ని: చాపల్యం, చాంచల్యం, చాదస్తం. బాల్యంలో చాపల్యం, యవ్వనంలో చాంచల్యం, వృద్ధాప్యంలో చాదస్తం. 3 చాలు. నిజమే అమ్మా.
గురువుగారు చాలా కరెక్ట్ గా చెప్పారు కదా. అందుకని అవి తగ్గించుకుని దాని పరమార్థం ఏమిటో చెప్పి ఇప్పుడున్నటువంటి తరం పిల్లలకి ఆసక్తిగా వింటున్నారు వాళ్ళు. అవును అవును. మనలాగా పెద్దవాళ్ళు చెప్పేసింది వినేసి చేయరు ఇప్పుడు పిల్లలకి. వాళ్ళకి కావాలి వివరణ ఇస్తే ఇప్పుడు పిల్లలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ తరానికి మనం అందించగలిగితే వాళ్ళు చాలా చక్కగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఇప్పటికి ఇన్ని తిరుగుతున్నాం, ఇన్ని చూస్తున్నాం. అసలు దేవాలయానికి వెళ్ళినప్పుడు, వనాలలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నామా మనం? లేదు. గంట కొట్టడం తెలియదు, ఆ గంటను మోగించేటప్పుడు ఆ ఓంకారాన్ని వింటున్నామా? కనీసం ఒక 5 నిమిషాలు కూర్చుని ఒక మూల, ఏదో మూలాధారం మాస్టర్ గారు అనేవారు, మూలాధారాన్ని ఒక మూల ఆనించేసి వచ్చేస్తుంది. మూలాధారం అంటే ఇక్కడే కదా ఉండేది, ఆనించేసి వచ్చేస్తున్నారు. మరి కాసేపన్నా కూర్చుని ధ్యానం చేసే సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? లేదమ్మా. అక్కడ ఉన్న చెట్లను చక్కగా చూసుకోకుండా ఆ చెట్లు కొమ్మలు విరిచేసి ఇంటికి పట్టుకెళ్ళిపోయి, దేవాలయానికి తెచ్చే బదులు దేవాలయం నుంచి పట్టుకెళ్ళిపోయి ఆ పువ్వులు కోసేసి చెట్లను కొమ్మలన్నీ తీసేసుకుని పీకేసి ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి చిప్పలు పడేసి అందరికి కాళ్ళకు గుచ్చుకుని క్లీన్లీనెస్ మనం మెయింటైన్ చేస్తున్నామా? లేదమ్మా. మరి ఎందుకు ఇవి? అదే మీరు తమిళనాడుకి వెళ్ళండి, దేవాలయానికి వస్తే ప్రతి భక్తుడు సేవ చేస్తాడు. ఎక్కడైనా శుభ్రంగా లేదంటే ఊడుస్తారు, తుడుస్తారు, మాలలు కడుతూ ఉంటారు, సంగీతం పాడతారు, పాటలు పాడతారు, ఎంత బాగా చేస్తారు వాళ్ళు. కర్ణాటకలో, తమిళనాడులో. మన పోలోమంటే ఎక్కడైనా ఉందంటే ఓ లక్షల మంది పోయి పరిగెత్తడమే తప్ప మనకు అది లేదు. మనకు లేదు. మన తెలుగు వాళ్ళకి చాలా శూన్యం, అది నేర్చుకోవాలి మనం. అవునమ్మా, నిజంగా. అమ్మా, ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా చాలా పవిత్రమైన మాసం. మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి మాసం పవిత్ర మాసమే కార్తీక మాసం. ఇప్పుడు శ్రావణ మాసం రాగానే మళ్ళీ మీరు ఇదే చెప్తారు, అవునంటారా? లేదా ముఖ్యంగా కార్తీక మాసమే. మార్గశీర్షోహం అని అన్నాడని మళ్ళీ అది చెప్తాము. ఏ మాసం కాదు పవిత్రం, ప్రతిరోజు పవిత్రమైన దినమే. కానీ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి చాలా ఋతువులు, మనకి ఋతువులు మారుతూ ఉన్న కొద్దీ మన ఆహార పదార్థాలు, మన నియమాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతికి మానవుడికి ఉన్న అనుసంధానం అటువంటి ప్రకృతిలో ఏది జరుగుతుందో మార్పు నీ దేహంలో అదే జరుగుతుంది. చలికాలం రాగానే నీ దేహం ఎందుకు ముడుచుకుపోతుంది? ఎందుకు క్రీములు తెగబూసేస్తాం మనం? వర్షాకాలం రాగానే ఎందుకని మనం ఎట్లా ఉంటున్నాం? ఎండాకాలం రాగానే ఎలా ఉంటున్నాం? ఆ ఉష్ణోగ్రతకి ఈ ఉష్ణోగ్రతకి ఏంటి అనుసంధానం? ఎందుకని చల్లనీళ్ళతో స్నానం చేస్తున్నాం మరి చలికాలం అయినా కూడా? సైన్స్. అందుకని మనకు ప్రకృతిలో జరిగే మార్పులు మన దేహంలో జరుగుతున్నాయి కాబట్టి ఆ మార్పులకు తగినట్టుగా తీసుకున్న ఆహార పదార్థాలు కానీ, మన శారీరకమైనటువంటి ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్, శారీరక తత్వాన్ని బట్టి మనం ఎలా ఉండాలో దానికి చెప్పిన ప్రతిరోజు మంచి రోజే, ప్రతి మాసము మంచి రోజు. 3 ఋతువులు మంచివే కదా? మంచివే. కానీ అమ్మా, మీరు ఇంత చెప్పినా నేను అడుగుతాను, కార్తీక సోమవారాలు విశేషం అంటారు, ప్లస్ ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి ఇంకా విశేషం అంటారు. మామూలుగా ఏకాదశి అని చెప్పి, ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది, ఏకాదశి ఉపవాసం అని చెప్పి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు మనం ఏం పాటించాలి? వీటి గురించి మొత్తం మనకి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలిపితే 5 + 5 10, మనసు కలిపితే 11. అదే ఏకాదశి రుద్రాభిషేకం. మన మనసుని, మన ఇంద్రియ దానిని జయించడం, స్వామిత్వం పొందడం, ఇంద్రియాలను జయించడం కోసమని సోమవారం నాడు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాం. అలాగే ఏకాదశి రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఏ విధంగా ఉంటుందో దానికి సైన్స్ ప్రకారం రాకెట్లు ఆ రోజున ఎందుకు ప్రయోగిస్తారు, ఇవన్నీ కూడా దానిని బట్టి ఆ ఏకాదశి రోజున కనుక మనం ఉపవాసం చేస్తే మనం ఏదైతే భగవంతుడి దగ్గరికి మన మనసు చేరుకోవాలనుకున్నది చాలా సీదాగా వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అది అందుకని ఉత్తర ద్వారం తీశారు వైకుంఠ ఏకాదశి రోజున అనడానికి ఏమిటి? అక్కడ ఏం అడ్డు ఉండదు, ఆ ద్వారపు తలుపులన్నీ తీసి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ మధ్యలో ఎవరు మీడియేటర్స్ ఉండరు, నిన్నెవరు తోసేవాళ్ళు ఉండరు, నువ్వే వెళ్ళిపోవచ్చు. అందుకని ఆ సమయంలో ఆ ఏకాదశి పర్వదినం రోజున భూమి, ఆకాశము, చంద్రుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనకు ఆ రోజున ఉపవాసం అంటే దైవ సన్నిధిలో వసించడం వల్ల జరిగేటువంటి ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏకాదశి వ్రతాలు పెట్టారు. ద్వాదశి అమ్మ, క్షీరాబ్ది ద్వాదశి, అది మీకు తెలిసిందే కదా, విష్ణుమూర్తి ఇదంతా. అందుకని ఆ రోజున తులసికి క్షీరాబ్ది ద్వాదశి రోజునే కదక్క ఉసిరికి పూజ చేసి మనకి ఉసిరి మొక్క
తులసి మొక్కకి కళ్యాణం, ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం అని చెప్పి ఇటు దామోదరుడు అటు తులసికి వచ్చి కళ్యాణం చేస్తారు. అంటే ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం. ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారు, ఆకాశం పురుషుడు, భూమి తల్లి. ఈ ప్రకృతి ఈ పురుషుడు యొక్క అనుసంధానం ఏదైతే ఉందో దానికి కళ్యాణం చేస్తే మన జీవితాలు కళ్యాణప్రదంగా ఉంటాయి. అంటే శుభప్రదంగా తొందరగా ఎండిచ్చేసారు. ఎందుకనంటే ఇప్పుడు అవన్నీ మనం మీకు అంత పుణ్యం వస్తుంది, ఇంత పుణ్యం వస్తుంది ఓలో మంచి పరిగెత్తి కాదు నాది. మనకు రేషనల్ అవుట్లుక్ యుగధర్మంగా వస్తున్న రోజులు ఇవి. వాళ్ళకి అలాగే దాన్ని బట్టి నీకు అది వచ్చేసింది, ఉత్తర క్షణంలో నీకు పుణ్యం వచ్చేసింది, ఆహా ఓహో అని చెప్పేసేస్తే ఓ పరుగులు పెట్టేసి ఇంకా అమూర్ఖత్వంలో పడేయకూడదమ్మా. మనం ఎదుగుతూ ఉన్నాం, మనం గ్లోబలైజేషన్ అంటున్నాం. మనం ఆ విషయాన్ని దాంట్లో అవగాహన చేసుకుని ఒక పక్కనేమో దీపావళి పండుగ రోజున ప్రకృతి అయిన మహా అంటున్నాం, వికృతి అయిన మహా అంటున్నాం, మళ్ళీ ప్రకృతినేమో ఒక పక్క నాశనం చేస్తుంటే ఆ పూజకులో దోషం ఉంటుందా? నీకు పూజను అందుకుంటుందా? దోషమే ఉంటుంది. మరి పూజలో దోషం చేస్తూ ఆ అనుగ్రహం ఎలా పొందుతావు నువ్వు? అవునమ్మా. లక్ష్మీదేవికి మొట్టమొదటి నామం ఏంటి చెప్పు? ప్రకృతి నమః, వికృతి నమః. మరి ప్రకృతికి విఘాతం కలిగించే పనులు చేసి కర్బన ఉద్గారాలు, ఇవాళ బోలెడంత కార్బన్ డైఆక్సైడ్ అని మన భూమికి వదిలేస్తూ ప్రకృతిని విఘాతం చేస్తూ నిన్ను అనుగ్రహించమని నువ్వు పూజలు వ్రతాలు చేస్తే ఎలా అనుగ్రహిస్తుంది? ఆలోచించాల్సింది కూడా. అవునమ్మా. అది ఆలోచింప చేయడమే మనం మీడియా చేయవలసిన పని. ఇలా చేస్తే 10 మంది వెళ్ళిపోతారని వాళ్ళని పరిగెత్తించేసి సెన్సేషన్ క్రియేట్ చేయొద్దు. సెన్స్ మనం ఏదైతే ఇందాక జ్ఞానేంద్రియాలు అనుకున్నా ఆ జ్ఞానేంద్రియాలకు ప్రచోదనం చేయాలి తప్ప వాళ్ళని ఎక్కడికో పరిగెత్తించేసి మూర్ఖత్వంతో పరిగెత్తి చేయడం కరెక్ట్ కాదనేది. నారదుడు ఏం చేశాడు? లోక కళ్యాణం కోసం అక్కడ మాట ఇక్కడ మాట చెప్పాడు అంటావా? ఎందుకు చెప్పాడు? అది లోక కళ్యాణం కోసం. జర్నలిజం అనేది లోక కళ్యాణం కోసం చేసేది. నారద మహామునికి ప్రతీకలు జర్నలిస్టులు అంటే. ఆ లోక కళ్యాణం కోసం చేయాలంటే మన పూర్వీకులు ఋషులు ఏదైతే చెప్పారో ఋషి ప్రోక్తాలని మనం వినాలి తప్ప మానవ ప్రోక్తాలు కాదు. మనకి అథెంటిక్ ఏదంటే ఋషులు. ఋషులు వాళ్ళు దర్శించి మనకు అందించి పర్వదినాలలో చొప్పించి మన చేత ఆచరింపజేసి మనం ఆరోగ్యప్రదంగా ఉంచడానికి పెట్టుకున్న పండుగలో ఉన్న పరమార్థాన్ని నేటి తరానికి ఉన్న దాని కనుక చెప్పి దానిలో ఉన్న సైన్స్ ని దానిలో శాస్త్రీయతను బోధిస్తే కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం. అది కనుక చెప్పకుండా మనం చెప్తే అన్య మతాల వాళ్ళు మనం వేళాకోళం చేసి మనవన్నీ అబద్ధపు మాటలని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతోంది. అది మనం చెయ్యకూడదు అంటాను నేను. ఏమంటావు? నిజమే అమ్మా, మీరు చెప్పింది 100% నిజం. నేను అందరూ అంగీకరించాలి. అవునమ్మా, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఇంతకు ముందు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉండటం వల్ల పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్న కథల రూపంలో తెలియజేస్తూ కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు బంధాలు ఇవన్నీ ఉండేదమ్మా, తెలిసేది. కానీ ఇప్పుడు అన్ని దూరం అయిపోయి ఎవరికి వాళ్ళు అయిపోయి ఇలాంటివి తగ్గిపోవటానికి కూడా ఒక రీజన్ అమ్మా. ఎవరి కారకులు దీనికి? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఎవరిని అనడానికి లేదు, అందరం బాధ్యులే. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పని కనుక మనం అందరం పూనుకుంటే ఈ సమాజం నాది, ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అని కనుక సమాజ హితంగం వైపు కనుక మనం నడిచినట్టయితే సమాజం బాగుంది. ఎవరికి వారుగా కాకుండా ఒకరికి ఒకరంగా ఉంటూ మనందరం సమాజ హితమే కోరుకుంటే అప్పుడు సమాజం. ఆ సమాజ హితం కోరుకున్న వాళ్ళే మన ఋషులు. కాబట్టి ఋషుల యొక్క మాటల్ని మనం అర్థం చేసుకుని దాని తగిన రీతిలో మనం ఆచరిస్తే తప్పకుండా ప్రతిరోజు దీపావళే, ప్రతిరోజు దీపావళే. అందరిపైన ఉంది బాధ్యత. సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మన ధర్మం కనుమరుగైపోతుందేమో అని భయపడే రోజులకి వెళ్ళిపోతున్నాము. అలాంటి సమయంలో మీలాంటి వారి మాటలు చాలా ఉపయోగపడతాయమ్మా. కనుమరుగవదాం. సత్యం ఎలా కనుమరుగవుతుంది? సత్యం సత్యమే. ఇవాళ కాకపోతే రేపైనా బయట దాని మీద పట్టిన బూజు, దాని మీద పట్టిన అబద్ధపు ఇదంతా మనం ఊదేస్తే ఆ సత్యం బయటకు వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. సత్యాన్ని ఎవరు ఆపలేరు, ధర్మాన్ని ఎవరు ఛేదించలేరు. ధర్మం ధర్మమే, సత్యం సత్యమే, సత్యం శాశ్వతం. ఆ శాశ్వతమైన ధర్మమే మన సనాతన ధర్మం. దట్ ఈస్ ఎటర్నల్ ధర్మ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా.